కారణమైనటువంటి మన ఇంపాక్ట్ ఫౌండర్ గురూజీ డాక్టర్ గంపా నాగేశ్వరరావు వారి పాదపద్మలకు నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన నన్ను ఈ స్థాయిలో నిలిపినటువంటి గురువులకు నమస్కారాలు తెలియజేస్తూ, వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఈరోజు సెషన్ ఏంటండి? సార్ అంటే సెల్ఫ్ అన్మ్యూట్ ఉందా, లేకపోతే కోహోస్ట్ చేయాలా? లేదు సార్, లేదు. ఇద్దాం సార్ వాళ్ళకి ఒకసారి ఒక 1 మినిట్ ఇద్దాము. ఇప్పుడు మీకు ఇంట్రాక్షన్ కోసం ఇద్దామని వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. సో మెంటర్స్ ఒకసారి చూడండి, అన్మ్యూట్ చేయండి. రవిశంకర్ సార్, రామదాస్ సార్. చాట్ బాక్స్ లో వస్తుంది స్ట్రెస్ మేనేజ్మెంట్. సూపర్. నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాస్ చెప్తామంటే జయంత్ సార్ ఆల్రెడీ సగం క్లాస్ చెప్పేశాడు కదా. ఓకే, గుడ్, రైట్. జనరల్ గా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆల్మోస్ట్ 37 మెంబర్స్ ఇంక్లూడింగ్ అవర్ మెంటర్స్, ట్రైనర్స్, పార్టిసిపెంట్స్ అందరు కూడా డిఫరెంట్ వర్క్స్ లో ఉన్నారు, ప్రొఫెషన్స్ లో ఉన్నారు. రైట్? గుడ్. కాబట్టి ప్రతి ఒక్కరికి, ఈవెన్ దో స్టూడెంట్స్ ఆల్సో, అగ్నిమిత్ర ఉన్నట్టున్నారు, తను స్టూడెంట్ అనుకుంటా. స్టూడెంట్ అయినా, మేల్ అయినా, ఫీమేల్ అయినా, బిజినెస్ లో ఉన్నా, జాబ్ లో ఉన్నా, అందరికీ కూడా స్ట్రెస్ ఉంటుంది. ఉంటుందా, ఉండదా? సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి, నాకు ఇంటరాక్షన్ ఈజ్ మోస్ట్ సార్ ఉంది సార్, ఇంపార్టెంట్. ఉంది. ఇచ్చాం. అన్మ్యూట్ చేసుకుంటే ఎవరో ఒకరు నాకు రెస్పాండ్ అవ్వండి. ఇచ్చాము. సూపర్. ఓకే, మరి ఈ స్ట్రెస్ అనేది మనిషికి మంచిదా, చెడ్డదా? శివమోహన్ సార్. మంచిదే సార్. ఓకే, వెరీ గుడ్. మంచిదే, అప్పుడప్పుడు మంచిదే. మరి చెడ్డదని ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారా చెడ్డది అని? చెడ్డది కాదేమోనా? చెప్పట్లేదు మేడం. మేనేజ్ చేసుకోలేనప్పుడు చెడ్డది చేయాలి. మేనేజ్ చేసుకునేటప్పుడు చెడ్డది. ఓకే, మేనేజ్ చేసుకోలేకపోతే చెడ్డదేమో. గుడ్. అంటే ఒకటి చూడండి, మనము ఒక స్పోర్ట్స్ పర్సన్ తీసుకోండి, తనకి కాంపిటేటివ్ గా అదర్స్ ఉంటారు. ఒక 10 మంది 20 మంది ఒక పరుగు పందెంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఈ రన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ రన్నర్స్ లో పక్కన వాళ్ళతో పోల్చుకుంటే తన బలాలు, బలహీనతలు, తనకున్న పరుగు పందెంలో తనకున్న ప్యాషన్, ఇవన్నీ కలిపితే ఎదుటోళ్ళు పోలిస్తే తనలో ఒక స్ట్రెస్ ఉంటుంది. ఏమైనా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళలో, ఎంత టైంలో పరిగెత్తగలరు, వాళ్ళు ఇంతకుముందు ఏ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు అని తను వాళ్ళతో పోల్చుకుంటూ ఒక స్ట్రెస్ గురవుతాడు. ఆ స్ట్రెస్ ఎంతవరకు అంటే తన బలాలు, బలహీనతో పోల్చుకుంటే తను కొంచెం ఎలివేట్ చేసుకొని నేను చేయగలను, పరిగెత్తగలను అని తన మీద తనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకునేంత వరకు ఇట్స్ గుడ్ ఫర్ హిమ్. కానీ వాళ్ళతో పోలిస్తే నాలో ఈ నెగిటివిటీ ఉంది, నాకు ఈ వీక్నెస్ ఉంది, అదే అని చెప్పేసి తను గనక ప్రమోట్ చేసుకుంటే తను ఏమవుతాడు? ఓడిపోవడానికి అవకాశం ఉందా లేదా? పరుగు పందెంలో పార్టిసిపేట్ చేయకుండానే కదా. సో ఒక స్టేజ్ వరకు స్ట్రెస్ అనేది బెటర్, గుడ్. బట్ అది శృతి మించిందా, అది ఒక పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసి పెడుతుంది. సో మనము స్ట్రెస్ అనే దానికి ఎవరైనా డెఫినేషన్ ఏమైనా చెప్పగలరా? మీకు తెలిసిన డెఫినేషన్, ఎనీబడి? Deviation from the expectations. ఎవరు సార్? Ratnakar Reddy sir. సార్ చెప్పండి సార్. Deviation from our expectations causes stress. ఓకే, గుడ్. అండ్ ఎనీబడి? దాని లిమిట్ అనేది క్రాస్ అయినప్పుడు సార్, ఓవర్
ఓవర్ థింకింగ్ అయినప్పుడు అది లీడ్స్ టు స్ట్రెస్ కిందకి వెళ్తుంది సార్. ఓవర్ ఎక్స్పెక్టేషన్ కానీ ఏదైనా ఓవర్. రైట్, గుడ్. అసలు జనరల్ గా స్ట్రెస్ రావడానికి జనరల్ గా కలిగే కారణం ఏమై ఉంటుంది అంటారు? మనము జనరల్ గా. ఎక్కువ ఎప్పుడైతే రిజల్ట్ గురించి ఆలోచిస్తామో అప్పుడు స్ట్రెస్ వస్తుంది సార్. ఓకే, గుడ్, ఇట్స్ గుడ్. Result and we will నేనేమంటా compare అంటే with others. జనరల్ గా మనకి స్ట్రెస్ ఫామ్ అవడానికి ఏంటి అంటే, మీరు చెప్పిందంతా రైట్, బట్ అసలు ఫస్ట్ జనరల్ గా మనం తీసుకుంటే ఏంటంటే, మన చుట్టూ ఉండే పరిసరాల్లో కలిగే ప్రభావం వల్ల మన మనసులో ప్రవర్తనలో కలిగే మార్పే స్ట్రెస్, ఒత్తిడి. మనం ఆ పరిసరాల్లో ఉండే వాటిని, మన చుట్టూ ఉండే వాటిని మన మనసులోకి తీసుకుంటుంటే దానివల్ల స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతుంది. ఏమ రైట్? జనరల్ గా స్ట్రెస్ దాని అంతా అదే ఫామ్ కాదు, మనము తీసుకునే విధానాన్ని బట్టి స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మనం చూసే కోణం, ఆలోచించే విధానం. నేను ఇంతకుముందు చెప్పాను, ఒక పరుగు పందెంలో ఒక అథ్లెట్ పరిగెడుతుంటే తను మిగిలిన వాళ్ళతో పోల్చుకొని తను పాజిటివ్గా ఆలోచిస్తున్నాడా, నెగిటివ్గా ఆలోచిస్తున్నాడా? ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్గా ఆలోచిస్తే తనకి ఆ స్ట్రెస్ గుడ్ అవుతుంది, నెగిటివ్గా ఆలోచిస్తే బ్యాడ్ అవుతుంది. ఓకే, రైట్. మనము సార్ జయన్ సార్, సార్ పీపీటీ ఎవరు షేర్ చేస్తున్నారు? రవిశంకర్ సార్. రవిశంకర్ సార్. చెప్తాను సార్, పీపీటీ షేర్ చేయండి రవిశంకర్ సార్. సార్ నాకు ఇవ్వలేదు. ఓకే, కంటిన్యూ సార్. నేను చేస్తాలే. మీ దగ్గర ఉందా? నేను షేర్ చేయాలా? షేర్ చేయండి ఒకసారి, నాకు షేర్. 1 minute. ఏం సార్ నేను పంపించాను మీకు. ఓకే ఓకే. మనము స్ట్రెస్ అనే ఒక పదాన్ని తీసుకుంటే స్పెల్లింగ్ ఒకసారి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. అందరూ గుడ్. శివమోహన్ సార్, సత్యనారాయణ సార్, అగ్నిమిత్ర, నిరోషా రెడ్డి గారు, ఝాన్సీ గారు, హరివంశ్ సార్, బాలరాజు గారు, కిషోర్ వేల్పుల గారు, జ్ఞానేశ్వర్ గారు, కాంతి కుమార్ గారు, రాజబాబు గారు. ఓకే, గుడ్ సార్. రెడీయా? యా, 1 minute. స్ట్రెస్ అనే పదాన్ని మనం స్ట్రెస్ చేసి పలకాల్సి వస్తుందా, క్యాజువల్ గా పలకాల్సి వస్తుందా? We need to stress, sir. Stress చేయాల్సి వస్తుంది. అంటే మనం స్ట్రెస్ చేయాల్సి వస్తుంది. దాంట్లోనే ఉంది మొత్తం స్ట్రెస్ అంతా. సో STRESS, స్ట్రెస్ లో ఒక లెటర్ని మనం తీసేద్దాం. ఏ లెటర్ని తీసేద్దాం చెప్పండి ఒకసారి కొంచెం ఆలోచించండి. అది దాన్ని తీసేసి కనుక కొంచెం పక్క పెట్టి దాని గురించి ఆలోచిస్తే మనకి ఎస్, ఇక్కడ చూడండి, STRESS స్ట్రెస్ లో ఏ లెటర్ రౌండప్ చేయబడ్డది? సార్ నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? ఆర్ ఈ రెండు చేయబడి ఉన్నాయి సార్. ఓకే, అది కరెక్ట్ గా సర్కిల్ అవ్వలేదు. ఆర్ ఈజ్ రైట్. ఓకే, మరి ఆర్ రౌండప్ చేసి పక్కకు పెట్టి ఏమిద్దాం? ఆర్కి ఏమిద్దాం?
సార్ నా వాయిస్ వినపడుతుందా? యా ఓకే సార్. గుడ్. రెస్ట్ ఇద్దాం. రెస్ట్ ఆ వర్డ్కి ఇద్దామా మనకిద్దామా? స్ట్రెస్ గురవుతున్న వ్యక్తికి ఇద్దామా లేకపోతే స్ట్రెస్ అనే పదానికి ఇద్దామా? మనకే ఇవ్వాలి సార్. ఒక వ్యక్తికి స్ట్రెస్ లో ఎవరైతే ఉంటున్నారో ఆ స్ట్రెస్ గురవుతున్న వ్యక్తికి ఆ స్ట్రెస్ అనే దాంట్లో ఆర్ తీసి ఆర్ అనే పదం అంటే ఆర్ అంటే రెస్ట్. రెస్ట్ గనక ఇస్తే ఆ స్ట్రెస్ అనే పదంలో ఆర్ గనక తీసేస్తే స్ట్రెస్ అనేది మీనింగ్లెస్ వర్డ్ అవుతుంది. స్ట్రెస్ అనేది ఎగిరిపోతుంది. మనిషి హ్యాపీగా ఉండగలుగుతాడు. అంటే జస్ట్ ఆ స్ట్రెస్ లోంచి బయటికి రావడానికి జస్ట్ రెస్ట్ టెక్నిక్స్, రెస్ట్ ఇవ్వడము, గ్యాప్ ఇవ్వడం అనేది ఆలోచనకి గ్యాప్ ఇవ్వడం చేయడం వల్ల అదంతా బ్రేక్ చేయొచ్చు. ఓకే, గుడ్. నెక్స్ట్ స్లైడ్. ఓకే, స్ట్రెస్ అనే పదానికి యాక్రోనిమ్ కనుక తీసుకుంటే STRESS. ఈ స్ట్రెస్ అనే లక్షణాలు కలిగిన వ్యక్తి స్ట్రెస్ నుంచి తనని కాపాడుకుంటూ కొంత అవాయిడ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఎస్ ఫర్ ఎవరైనా ఒకరు చదువుతూ ఉండండి. సార్ అది ఓకే సార్. జయన్ సార్, ఎస్, ఓకే చెప్పండి. ఓకే ఓకే, స్లైడ్ మారింది. ఓకే, గుడ్. ఎస్ ఫర్ సక్సెస్. ఎస్, For success, sir. T for D for tolerance, R for Rest. rest, relaxation. yes, E for Efficiency. S for Skill, and again S for sacrifice. sacrifice. స్ట్రెస్ లో ఎస్ అంటే సక్సెస్ ఉండాలి. ఒక పర్సన్ కి సక్సెస్ అనేది అలవాటుగా ఉన్న వ్యక్తికి టాలరెన్స్, ఓపిక, సహనం, ఏ విషయాన్నైనా తీసుకోవడం, ఓపిక పట్టడం, సహనంతో వ్యవహరించడం, ప్లస్ రెస్ట్ టెక్నిక్స్, రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే సందర్భోచితంగా గ్యాప్ ఇవ్వడం, తను కంట్రోల్ చేసుకోవడం. అండ్ సార్ స్లైడ్ మారింది. ఈ ఫర్ ఎఫిషియన్సీ, సామర్థ్యము, సమర్థత కలిగిన వ్యక్తికి. స్కిల్, నేర్పరితనము, నైపుణ్యం కలిగిన వ్యక్తి. అండ్ సాక్రిఫైస్, కొన్ని సందర్భాల్లో సక్సెస్ఫుల్ పర్సన్స్ ఏం చేస్తారంటే పట్టు విడుపు కలిగి ఉంటారు. కొన్ని చోట్ల త్యాగం చేయాల్సి వస్తుంది, కొన్ని చోట్ల తీసుకోవాల్సి వస్తుంది. పట్టు విడుపు కలిగిన వ్యక్తి, నేర్పరితనంతో ఉన్న వ్యక్తికి స్ట్రెస్ అనేది ఈజీగా అవాయిడ్ చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. అంటే ఈ రకమైన స్ట్రెస్ అనే యాక్రోనిమ్ లక్షణాలు కలిగిన వ్యక్తి స్ట్రెస్ నుంచి కాస్త దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. స్ట్రెస్ అనేది ఎప్పుడు కూడా మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. దాన్ని మనం మేనేజ్ చేయడమే ఇక్కడ టెక్నిక్. ఇంతకుముందు జైన్ సార్ చెప్పారు, అంటే పృథ్వీ సార్ చెప్పినా ఏ సార్ చెప్పినా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం తప్ప వీ కాంట్ అవాయిడ్, వీ కాంట్ ఎస్కేప్. సో మనమంతా కూడా స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే టెక్నిక్స్ నేర్చుకోవడానికి మాత్రమే ఈ సెషన్ ఉపయోగపడుతుంది. ఆ స్ట్రెస్ని మనకి పాజిటివ్గా ఎలా ఉపయోగించుకోవాలి, నెగిటివ్గా ఎలా మారుతుంది, దానివల్ల కలిగే పర్యవసనాలు ఏంటి మనం డిస్కస్ చేద్దాం. సార్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్, ఎస్, కాజెస్ ఆఫ్ స్ట్రెస్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. అవుట్ ఆఫ్ 37 ఇక్కడ ఉన్న వ్యక్తులలో స్టూడెంట్స్ కానివ్వండి, బిజినెస్ పర్సన్స్ కానివ్వండి, జాబ్ హోల్డర్స్ కానివ్వండి, హోమ్ మేకర్స్ కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళకంటూ వాళ్ళు చేస్తున్న పనిలో ప్రెషర్ అనేది ఆటోమేటిక్గా బిల్డప్ అవుతుంది. అవునా కాదు? ప్రతి ఒక్కరికి వాళ్ళు చేస్తున్న పనిలో ప్రెషర్ అనేది ఉంటుందా ఉండదా?
సార్ అన్మ్యూట్ చేసుకున్నా Yes, sir. రెస్పాండ్ అవ్వండి. Yes, sir. ఉంటుందా? Yes. ఇక్కడ నాకు ప్రెషర్ లేదు అని చెప్పే వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఉంటే నాకు హ్యాండ్ రైజ్ చేయండి. నేను చేస్తున్న పనిలో నాకు ఎటువంటి ప్రెషర్ ఉండదు అనేవాళ్ళు ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. అట్లీస్ట్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి, నో ప్రాబ్లం. అందరు కామ్ అయిపోయారు అంటే మౌనం అంగీకారం. రైట్, అందరికీ ఉంటుంది, ఈవెన్ దో హోమ్ మేకర్స్. రైట్, ఓకే. ఫైనాన్షియల్ ఇష్యూస్. డబ్బు నేటి సమాజంలో వ్యక్తులని నడపడానికి అవసరమైన ఇంధనం. ఒక బండికి పెట్రోల్ ఎలా అవసరమో, డీజిల్ ఎలా అవసరమో, డబ్బు కూడా చాలా అవసరం. వ్యాపారం చేసే వాళ్ళకి పెట్టుబడి అవసరం, ఉద్యోగం చేసే వాళ్ళకి పిల్లల ఫీజులని లేకపోతే కుటుంబ అవసరాలని, ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అనేది చాలా ఎసెన్షియల్. మరి ఈ క్రమంలో డబ్బును ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎంతవరకు ఎంతమంది కలిగి ఉన్నారు? మనము జనరల్గా సంపాదించే అమౌంట్లో ఎంత రేపటి కోసం మనం దాస్తున్నాము, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత ఖర్చు చేస్తున్నాము. పొదుపు విషయానికి వస్తే మనం ఖర్చులనన్నీ చూసుకున్నాక మిగిలితే పొదుపు అనుకుంటున్నాం జనరల్గా. కానీ ఫైనాన్షియల్గా ఎదిగిన వాళ్ళందరూ వాళ్ళు అనుకున్నంత అమౌంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 10,000 సంపాదిస్తే 10,000లోంచి ఒక 5,000 6,000 ఫస్ట్ తనకంటూ సేవింగ్స్ అని పక్కకు పెట్టేసిన తర్వాత మిగిలిన అమౌంట్ తన అవసరాల కోసం వాడుకుంటూ దాన్ని మేనేజ్ చేసుకుంటారు. 10,000 సంపాదించే వ్యక్తి 10,000, ₹1,00,000 సంపాదించే వ్యక్తి ₹1,00,000, 10 లక్షలు సంపాదించే వ్యక్తి 10 లక్షలు. దానికి తగ్గట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటి అంటే సేవింగ్స్ పోను, మిగిలిన అమౌంట్ ఖర్చులకు వాడతారు. ఫైనాన్షియల్ లిటరసీ లేని వాళ్ళు ఏంటి అంటే ₹1,00,000 వచ్చినా ఎంత వచ్చినా ఫస్ట్ వాళ్ళ అవసరాలు మొత్తం తీరాక ఏమైనా మిగిలితే అప్పుడు పొదుపు. ఇది పరిస్థితి. అంటే మన రేపు ప్రమాదం ఏదైనా వచ్చింది అంటే అప్పుల కోసం పరిగెత్తాలి, ఇబ్బందుల పాలవ్వాలి. ఏదైనా అనుకోని ఎమర్జెన్సీ వచ్చి హాస్పిటల్ పాలైతే ఫ్రెండ్స్ దగ్గరనో కుటుంబ సభ్యుల దగ్గరనో చేయి చాపాల్సిన పరిస్థితి వస్తుంది. అందరికీ ఇది జరిగే కామన్. మరి అట్లాంటప్పుడు స్ట్రెస్ బిల్డప్ అవుతుందా లేదా? జనరల్ గట ఫైనాన్షియల్ లిటరసీ అంటే మన నెలవారీ సంపాదనలో ఒక 6 నెలల ఇన్కమ్ మనం ఏదైతే సంపాదిస్తామో అది రిజర్వ్డ్ ఫండ్ కింద మనకి బ్యాంక్ బ్యాలెన్స్ కింద ఉండాలట. మరి ఎంతమందికి ఉన్నాయంటారు? సాధ్యం అవుతుందా లేదా? కానీ ఆ అవగాహన కలిగి ఆ అవేర్నెస్ కలిగి ఉన్న వాళ్ళకి కాస్త ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఇబ్బంది పెట్టకుండా ఉండే పరిస్థితి ఉంది. మనం కరోనా సమయంలో బాగా చూసాం, పనులన్నీ పక్క పెట్టేసుకొని మొత్తం ఇదైపోయి హౌస్ అరెస్ట్ అయిన క్రమంలో మన పరిస్థితి ఏంటి, ఏం జరిగింది? సో ఇట్లాంటి సమస్యలు, అనుకోని సమస్యలు ఏమైనా వస్తే తట్టుకోవాలంటే మనకి ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది అవగాహన ఉండాలి. దానికి తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఒక వ్యక్తి కుటుంబంలో వివిధ బాధ్యతల్లో, అంటే ఫస్ట్ ఇంట్లో తల్లిదండ్రి ఉంటారు, తల్లిదండ్రికి ఒక కొడుకు ఉంటారు, ఆ కొడుకు అన్నగా, తమ్ముడిగా, తర్వాత వివిధ బంధాలలో కుటుంబ బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు పెరిగి పెద్ద ఒక పెళ్లి చేసుకున్న క్రమంలో భర్తగా, తన పిల్లలకి తండ్రిగా, ఈ క్రమంలో తన బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయంలో తను ఎలా ఉంటున్నాడు, ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటున్నాడు, ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంత లవబుల్గా ఉంటున్నాడు, ఎంత అఫెక్షనేట్గా ఉంటున్నాడు, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఎలా వ్యవహరిస్తున్నాడు. ఈ రోజుల్లో ఏంటి అంటే ఆస్తి పంపకాల విషయంలో కానివ్వండి, ఏ చిన్న విషయంలో వచ్చినా కానీ బంధుత్వాలు నిర్మోహమాటంగా మాట్లాడుకోవడం. అంటే మనకు ఒకసారి చూడండి, ఫస్ట్ ఏంటంటే దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఫ్యామిలీ. మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది మన ఫ్యామిలీ.
భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్న తమ్ముళ్ళు కావచ్చు. మిగిలిన వాళ్ళందరూ సెకండరీ. వీళ్ళు తీసుకున్న రెస్పాన్సిబిలిటీ మిగిలిన వాళ్ళు తీసుకోరు. అఫ్ కోర్స్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ కొంతవరకు రెస్పాండ్ అవుతారు. బట్ మనకి సర్వీస్ అంటూ చేయాలంటే ఏదైనా సమస్య వస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవ్వరు చేయలేరు. కాబట్టి మన బంధుత్వాలలో మనం ఎలా ఉంటున్నాం, గొడవలు పడుతూ ఉంటున్నామా, దూరంగా ఉంటున్నాం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేటివి, ఇప్పుడు అలా కుటుంబాలు లేకుండా వేరు వేరు కుటుంబాలు, వేరు కుంపట్లు పెట్టేసుకొని, ప్లస్ పేరెంట్స్కి చాలా దూరంగా ఉంటున్న సందర్భాలు వస్తున్నాయి, ఫ్యామిలీలో గ్యాప్స్ వస్తున్నాయి, ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి అట్లాంటివి లేకుండా మన రెస్పాన్సిబిలిటీస్, సార్ స్లైడ్ చేంజ్ అయింది, వాటిని మేనేజ్ చేసుకుంటూ మనం ఈ ఈ క్లాస్ ఎందుకు పెట్టాము అనే దానికి ఒక పర్పస్ ఉంటుంది. సో మీరు దీన్ని అన్నింటినీ మీకు ఇంపాక్ట్లో టీడబ్ల్యూఎస్ వచ్చే ప్రతి క్లాస్ని మీరు గనక అంటే అద్భుతంగా నేర్చుకుంటే మనం 360 డిగ్రీస్లో ట్రాన్స్ఫార్మ్ కావడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ కరిక్యులంలో పెట్టిన ప్రతి టాపిక్ కూడా చాలా అవసరమైన టాపిక్. ఇది మనం అందరము మంచిగా నేర్చుకొని, సార్ స్లైడ్ చేంజ్ అయింది ఒకసారి చూడండి జైన్ సార్. జైన్ సార్ స్లైడ్ చేంజ్ అవుతుంది. సార్ చెప్పండి. స్లైడ్ చేంజ్ అయింది. ఒక్క నిమిషం. ఓకే సార్. నో 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 బ్యాక్. బ్యాకా? ఎస్. సార్ మీరు కంటిన్యూ చేయండి ఒక నిమిషం, మళ్ళీ సెట్టింగ్ సెట్ చేస్తే ఇది రావట్లేదు కొద్దిగా సరిగా. మీరు కంటిన్యూ చేయండి ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో ఒకటి వర్క్ ప్రెషర్ అండ్ వర్క్ ప్రెషర్ ఒకటి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఒకటి, థర్డ్ వన్ ఏంటి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. మరి ఫ్యామిలీస్లో మనము ఎలా ఉంటున్నాము, ఏ పాత్రలో ఉన్నాము, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈ సమాజంలో ఎంతమంది ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంత ఫ్యామిలీకి టైం ఇస్తున్నారు? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. డబ్బు, పని, ఈ రెండింటి వెంట పరిగెత్తుతూ ఫ్యామిలీని ఎంతవరకు పట్టించుకుంటున్నారు? ఏదైనా ఫంక్షన్స్ అవుతున్నాయి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అంటే మనకి ఏదైనా ఒక అకేషన్ వచ్చింది అంటే కనీసం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, బంధువులు అందరూ కలిసి ఒక చోట ఆనందంగా 1-2 days గడిపే పరిస్థితులు కూడా కనబడతలేవు. ఫంక్షన్ ఉంది అంటే ఆ ఫంక్షన్కి ఆ టైంకి అలా వెళ్ళి రావడం, ఒక గంట సేపు అలా ఉంటే గొప్ప అయిపోతుంది. అవునంటారా కాదంటారా? మరి బంధుత్వాలు నిలబడతాయి అంటారా? ఒకప్పుడు ఒక పెళ్ళి అంటే అట్లీస్ట్ ఒక వారం రోజులు ముందు పోయి అక్కడ హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వర్క్ షేర్ చేసుకుంటూ ఉండేది. అవునండా? అవునా కదా? అట్లా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? మీరు ఎవరన్నా వారం రోజులు పెళ్లికి వెళ్ళారా? వెళ్ళారా అసలు ఎవరన్నా? అడుగుదాం, పైన కాస్త సీనియర్స్ ఉన్నారు, శివమోహన్ సార్ ఉన్నారు, అడుగుదాం. సార్ మీరు వెళ్ళలేదు ఎప్పుడైనా 1 week వెళ్ళారా పెళ్లికి? వెళ్ళలేదు సార్. వెళ్ళలేదు. అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. అంటే ఇప్పుడున్న స్పీడ్ లైఫ్లో ఏంటంటే మనము ఒక్క రోజు బయటికి వెళ్ళాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అంటే మనం చేస్తున్న వ్యాపారాలు కావచ్చు, జాబ్ కావచ్చు, ఏవైనా కావచ్చు. కానీ బంధుత్వాలకు అక్కడ అవకాశం లేదు కదా. మన ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ ఏం చేస్తున్నాం, మన ఇంటికి చుట్టాలు వస్తే వాళ్ళకి కావాల్సినవి ఏవో అరేంజ్ చేసి పెట్టేసి మనం బిజినెస్ అనో జాబ్ అనో బయటికి వెళ్ళిపోతున్నాం. మరి వాళ్ళు వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ అవుతుందా? మనతో సరదాగా 1-2 రోజులు గడపాలని వచ్చారు కదా, మరి చుట్టరికం ఎక్కడ నిలబడుతుంది? కుటుంబ సభ్యులతో మాట్లాడే టైమే లేకుండా పోతుంది. సరే ఓకేనా? ఇది స్లైడ్ కొంచెం జైన్ సార్. రావట్లేదు సార్, ఇది ఎంత సెట్టింగ్ కుదరట్లేదు. ప్రీవియస్ స్లైడ్ తీసుకుంటే అయిపోతుంది.
చూడండి ఒకసారి మీరు. నెక్స్ట్. ఓకే, రైట్, గుడ్. సారీ, కొంచెం ప్రీవియస్. ఇదేనా సార్? ఎస్. ఓకే. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఫ్యామిలీకి టైం ఇవ్వలేక నలిగిపోతూ వ్యక్తులకి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలి, దీని పట్ల అవగాహన ఉండాలి. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ నవేడేస్ ప్రతి ఒక్కరికి కామన్ గా ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏంటో చెప్పండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సఫరింగ్ ఫ్రమ్ డయాబెటిక్స్. వావ్, ఇంకొంచెం క్యాన్సర్ కూడా పెరిగిపోతుంది. అందరికి వయసుతో సంబంధం లేకుండా వస్తున్న రోగాలలో ఇప్పుడు మీరు చెప్పిన రోగాలన్నీ ఉన్నాయి. దీంతో ఏమవుతుందంటే పేషెంట్ అంటే హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు పేషెంట్, అవునా కదా? ఎస్. పేషెన్సీ లేనివాడు పేషెంట్. అంటే పేషెంట్కి మెంటల్ ఫిట్నెస్ ఉండదు, అంటే బాడీ సహకరించదు, మైండ్ డిఫరెంట్గా ఉండిపోతుంది, బాడీ మైండ్ కోఆర్డినేషన్ ఉండదు, పేషెన్సీ కోల్పోతారు. కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా స్ట్రెస్ బిల్డప్ అవడానికి ఒక కారణం. అండ్ వన్ మోర్, మేజర్ లైఫ్ చేంజెస్ ఎలా కారణమవుతాయి, ఎట్లా బిల్డప్ చేస్తుంది అది? ఫర్ ఎగ్జాంపుల్, మన లైఫ్లో అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఒక ఫ్లోలో వెళ్తున్న లైఫ్ ఆటోమేటిక్గా ఒక అప్ అండ్ డౌన్స్ కుదుపులకు కనుక గురైతే ఏమవుతుంది పరిస్థితి? ఒక వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టాడు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు బాగా రన్ అయింది. తర్వాత దాన్ని పెంచుకుంటూ వెళ్ళాడు. నడుస్తున్న క్రమంలో దాన్ని 10 లక్షలు కాస్త 20 లక్షలు చేశాడు, 20 లక్షలు కాస్త 30 లక్షలు చేశాడు. ఆ పెట్టుబడి పెంచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆయనకి ఒడిదుడుకులు ఎదురై, అనుకోని సంఘటన ఎదురై లాస్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు తనకి స్ట్రెస్ బిల్డప్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? అవుతుంది సార్. ఫ్యామిలీస్లో మనం అనుకోకుండా ప్రమాదాలు జరిగి వ్యక్తులను కోల్పోవడం కానీ, ఫ్రెండ్స్ని కోల్పోవడం కానీ, కొంతమంది ఏంటంటే ఈ రోజులలో ఈవెన్ పెట్స్ను కూడా కోల్పోయిన క్రమంలో వాళ్ళు స్ట్రెస్కి గురవుతున్నారు. రైట్? అంటే వాటితో అనుబంధం అలా పెంచుకుంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఈ మధ్యన ఏంటంటే సోషల్ స్టేటస్ పెట్స్ తోటి ఎక్కువ పెంచుకొని వాటిని మంచిగా బెడ్ మీద పడుకోబెట్టుకొని, సోఫాలో పక్కన కూర్చోబెట్టుకొని వాటిని ముద్దాడుతూ, మన పిల్లలన్నంత ముద్దాడుతారో లేదో కానీ పెట్స్ తోటి అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, అంత ఎఫెక్షనేట్ గా ఉంటున్నారు. అవి ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మనుషులకు దూరం అయితే కూడా స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతుంది. సో మనకి మేజర్ లైఫ్ చేంజెస్ అవి వచ్చినప్పుడు కూడా స్ట్రెస్ బిల్డప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దీస్ ఆర్ ద రీజన్స్, కాజెస్. నెక్స్ట్ స్లైడ్. సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రెస్. సిమ్టమ్స్ ఆఫ్ స్ట్రెస్ లో మనకి జనరల్ గా స్ట్రెస్ గురైన వ్యక్తికి వచ్చే రోగ లక్షణాలు ఎలా ఉంటుంది? హెడేక్ ఉంటుంది, ఫ్యాటిగ్ అలసట ఉంటుంది, స్లీప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నిద్ర అనేది సరిగా పట్టదు, పడుకున్న 1 గంట 6 గంట పడుకుంటే ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది, డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ ఇరిటేషన్ ఉంటుంది, డిఫికల్టీ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్, అంటే దేని మీద కూడా ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ పెట్టలేని పరిస్థితి వస్తుంది స్ట్రెస్ వల్ల. ఏంటిది అంటే నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు స్ట్రెస్ గనక మనకు ఒక లిమిట్లో ఉంటే అది మనకి ఉపయోగకరంగా ఉన్న టైంలో ఇవన్నీ ఉండవు. శృతి మించింది అంటే ఇవన్నీ మనకి ఆవహిస్తాయి అన్నమాట. చిరాగ్గా ఉంటారు మనిషి, ఎప్పుడు తల పట్టుకొని తలనొప్పిగా ఉన్నట్టు, ఇరిటేటింగ్గా ఉన్నట్టు, కాన్సన్ట్రేషన్ లేకుండా ఏకాంతాన్ని కోరుకుంటూ మనుషులకు దూరంగా ఉండడం జరుగుతుంది. సో ఇవి మనం జనరల్గా చూస్తే స్ట్రెస్లో ఉన్న వ్యక్తిని చూస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే,
రైట్, నెక్స్ట్. మరి స్ట్రెస్ వల్ల ఎటువంటి ఇది అవుతుంది, బాడీకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఏమేమి వస్తాయి అని చూస్తే గనక వీక్ ఇమ్యూన్ సిస్టమ్. మీరు చూడండి, జనరల్గా ఎప్పుడు స్ట్రెస్లో, ఒక డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి ఎప్పుడు ఏదో ఒక రోగం ఉంటుంది. అవునంటారా కాదంటారా? మీరు అబ్జర్వ్ చేసిన వ్యక్తులలో చెప్పండి ఒకసారి. ఎప్పుడు ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటూనే ఉంటుంటారు. అవునా కాదు? చెప్పండి. ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటూ ఎప్పుడు రోగగ్రస్తంగా ఉంటారా లేరా? అవును సార్. ఇమ్యూన్ సిస్టమ్ అనేది, మీరు ఇమ్యూనిటీ అనే పదాన్ని మీరు జనరల్గా ఏంటంటే ఎక్కువ సార్లు విన్న సందర్భాలు ఏమున్నాయంటే, కరోనా వచ్చిన సమయంలో ఇమ్యూనిటీ లేకపోతే కరోనా ఎఫెక్ట్ అవుతుందని బాగా విన్నాం. అవునా కదా? అవును సార్. ఇమ్యూనిటీ అనే పదం బాగా వెలుగులోకి వచ్చింది అప్పుడు. సో జనరల్గా అంటే ఒక వ్యక్తి ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడు దెబ్బతింటుంది అంటే, ఎప్పుడు కూడా తన స్ట్రెస్ గురవుతున్నప్పుడు ఆటోమేటిక్గా తన ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోతుంటాయి. అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, రక్తపోటు, విపరీతమైన ప్రెషర్ ఉంటుంది అన్నమాట. ఆయన బ్లడ్ బాడీలో ప్రవహించే వేగం విపరీతంగా పెరిగిపోతుంటుంది. చూడండి, అసలు ఒక వ్యక్తి స్ట్రెస్లో బాగున్నప్పుడు ఆగ్రహంగా అంటాడు, ఆవేశంగా ఉంటాడు, ఆవేశపడుతూ మాట్లాడుతుంటాడు. అండ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. యాంగ్జైటీ అనేది ఇప్పుడు కోపంగా ఉంటుంది, యాంగ్రీనెస్ ఉంటుంది. తర్వాత ఒంటరితనం, డిప్రెషన్, ఒక చీకటి గదిలోకి వెళ్ళిపోవాలని, ఎవరితో కలవకుండా ఉండాలని, ఎప్పుడు తదేకంగా పైకి చూస్తూ కిందికి చూస్తూ మనుషులతోటి కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడకుండా ఒక రకమైన డిప్రెషన్లో ఉంటుంటారు. అండ్ హార్ట్ డిసీజెస్, అంటే మనకి బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే ఉంటుందో, బ్లడ్ ప్రెషర్కి అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటి అంటే ప్రతిదీ కూడా హెల్త్ ని చెప్పండి. ఎఫెక్ట్ చేసుకున్న. జయన్ సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో కాదు, స్లైడ్ చేంజ్ చేయకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తినే ఆహారం ప్రతిదీ కూడా కల్తీమయమైంది, రసాయనాలతో తయారవుతుంది. ఒకప్పుడు మన పూర్వీకులు, పెద్దవాళ్ళు తిన్న ఆహారము, వాళ్ళు చేస్తున్న శ్రమ, అదంతా కూడా తిన్న ఆహారానికి ఎంత తిన్నా అరిగిపోయి వాళ్ళు కాయ కష్టం చేస్తే శరీరము ఒక మంచి ఇనుప ముక్కలాగా తయారైన పరిస్థితులు ఉండేటివి. ఈ కొవ్వు పేరుకుపోవడం కానివ్వండి, రక్తనాళాలు బ్లాక్ అవడం కానీ ఇట్లాంటి పరిస్థితులు లేకుండే. ఈ రోజులలో ఏంటి అంటే సుఖమైన లైఫ్ అయిపోయింది, కంఫర్ట్స్ ఎక్కువైపోయినాయి, కాయ కష్టం చేసే పరిస్థితులే లేవు. కాబట్టి ఈ హార్ట్ డిజీజ్ అనేవి ఎక్కువగా పెరగడానికి అవకాశం అనేది ఈ స్ట్రెస్ మూలంగా ఏంటంటే, ఈ గుండె ఒత్తిడికి గురై మనం తింటున్న ఆహారం ఒకటి కారణమై ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. చూడండి, మనకి ఎప్పుడైతే బీపీ తోటి ఎఫెక్ట్ అవుతుంటారో, ఎప్పుడైతే ఆగ్రహంగా ఉంటుంటారో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కూల్గా ఉండే పర్సన్స్ని, కామ్గా ఉండే పర్సన్స్, కామ్ మీన్స్ డిప్రెషన్లో కాదు, జనరల్గా కామ్గా ఒక కూల్గా ఉండే వ్యక్తులలో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువ వస్తుంటాయి, గమనించండి. అండ్ రెడ్యూస్డ్ పర్ఫార్మెన్సెస్. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో విద్యార్థులు అందరూ ఉంటే, ఈ స్ట్రెస్తో ఉన్న వ్యక్తి, డిప్రెషన్లో ఉన్న వ్యక్తి వాళ్ళతో మింగిల్ అవ్వలేడు, సపరేట్గా ఉంటుంటాడు, బ్యాక్ బెంచ్లో కూర్చోవాలని కోరుకుంటా అంటాడు. లేకపోతే ఉద్యోగులంతా పనిచేస్తున్న సహోద్యోగిగా తను వీళ్ళందరికీ దూరంగా ఉంటాడు, కామ్గా ఉంటాడు, వీళ్ళతో మింగిల్ అవ్వడు. అంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ డ్యూ టు స్ట్రెస్ అనేది చాలా తగ్గిపోతుంటుంది. మిగిలిన వాళ్ళతోటి ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండదు. అవునా కాదా? జనరల్గా మీరు ఉద్యోగాలు చేస్తున్న వ్యవహారాల్లో, వ్యాపారాలు చేస్తున్న క్రమంలో మీరు వ్యక్తులను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరంటే స్ట్రెస్లో ఉన్నాడు అని ఐడెంటిఫై చేయడానికి ఇవన్నీ సిమ్టమ్స్ అన్నమాట. ఓకే, రైట్, నెక్స్ట్ స్లైడ్. జై సార్. రైట్, మరి స్ట్రెస్ ఉంది, బిల్డప్ అవుతుంది, వాటిని ఎలా మేనేజ్ చేయాలి, ఏం చేస్తే అవుతుంది? జనరల్గా అందరికీ తెలిసిన టెక్నిక్సే, కానీ మనం అమలు చేయడంలో ముందుకు రాము. ఏదైనా
డాక్టర్ దగ్గరికి రోగం వచ్చిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ ఆహార పదార్థాలు తినొద్దని చెప్పేసి ఆహార నిబంధనలు పెడతాడు, వాకింగ్ చేయమంటాడు, ఎక్సర్సైజ్ చేయమంటాడు, ఫ్రూట్స్ తినమంటాడు. ఇవన్నీ ఏంటంటే మనకి ఆ ఇమ్యూన్ సిస్టాన్ని బిల్డప్ చేయడానికి, బాడీని బాగా యాక్టివ్ చేయడానికి ఆయన చెప్పే టిప్స్. మందులు అనేవి సార్ చూడండి, డాక్టర్ దగ్గరికి పోతే మందులు వారం రోజులకే రాస్తాడు, 10 రోజులకే చేస్తాడు. మీకు చెప్పిన టిప్స్ పాటించమని చెప్తాడు. అంటే మందు పనిచేసేది తక్కువ, మనం తీసుకునే జాగ్రత్తలు, అలవాట్లు ఇవన్నీ కూడా మనల్ని, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మంచి జీవితాన్ని అనుభవించడానికి కావాల్సిన టిప్స్ అవి. కానీ వాటిని ఏం చేస్తామంటే ఈ మెడిసిన్స్ ఎంతసేపు తీసుకుంటామో అంతసేపు దాన్ని ఏదో మైండ్లో పెట్టుకొని మమ అనిపిస్తామో వదిలేస్తాం. కానీ మళ్ళీ రోగం రాకుండా ఉండాలి అంటే డాక్టర్ చెప్పిన టిప్స్ని జీవితాంతం పాటించాలి. మనం అలా పాటిస్తాము? పాటించలేము, ఎందుకంటే మానవ నైజం. కాబట్టి ఎవరైతే విషయాన్ని తీసుకుంటారో, ఈవెందో ఇప్పుడు మనం ఇక్కడ ఇంపాక్ట్లో TWSలో జాయిన్ అయినాం. TWSలో ఒక 25-30 రోజుల పాటు క్లాసెస్ నేర్చుకున్నాము, టెక్నిక్స్ నేర్చుకున్నాము. బయటికి వెళ్ళిన తర్వాత వీటిని మనం అప్లై చేసుకొని మన జీవితానికి అన్వయించుకొని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటేనేమో వాళ్ళ లైఫ్ అద్భుతంగా గ్రో అవుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. లేదు అంటే గనక విన్నామా వదిలేస్తామా, ఏమో నేర్చుకున్నాం అని అనుకుంటే గనక అలాగే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో నేర్చుకున్న ఈ జీవిత పాఠాలని, అలాగే మనకి హెల్త్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఏదైనా తెలుసుకున్నా కానీ జీవితంలో దాన్ని పాటించాలన్నమాట. సో ఓకే, ఇప్పుడు టెక్నిక్స్లోకి చూద్దాం. డీప్ బ్రీతింగ్ మీరు ఒకసారి చూడండి బాగా. సార్ స్లైడ్ చేయండి జై సార్. ఎస్, ఓకే. డీప్ బ్రీతింగ్, మనము బాగా ఒక ప్రెషర్లో ఉన్నాము, ఏదో కోపం వస్తుంది, ఏదో ఒక సందర్భంలో ఒక ఫ్రెండ్ ఫ్యామిలీలో ఏదో సంఘటన జరిగింది, కోపం వస్తుంది అనుకున్నప్పుడు మనము జస్ట్ మన సెల్ఫ్ కంట్రోల్ చేయడానికి ఒక మంచి టెక్నిక్ ఏంటి అంటే, ఈవెన్ దో మన స్పీకర్స్గా వెళ్తున్న క్రమంలో కూడా, స్టేజ్ మీదకి వెళ్తున్న క్రమంలో కానివ్వండి, ఇంకెక్కడైనా కానీ ప్రతి చోట అప్లికబుల్ టెక్నిక్ డీప్ బ్రీత్. మనము ఒత్తిడికి గురవుతున్న క్రమంలో ఒక 3 times, వీలైతే ఎక్కువ టైమ్స్ అయినా కానీ మనకున్న ఆ స్ట్రెస్ లెవెల్స్ని బట్టి అని లాంగ్ బ్రీత్ తీసుకొని డీప్ బ్రీత్ తీసుకుంటే కనుక విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన మైండ్ కూల్ అవ్వడానికి, ఆక్సిజన్ అనేది మైండ్కి అందడానికి, మనల్ని కూల్ చేయడానికి చాలా మంచి టెక్నిక్ అనమాట. సో డీప్ బ్రీతింగ్ అండ్ మెడిటేషన్ అండ్ యోగా. మీకు తెలియదు కాదు, ఇప్పుడు చాలామంది, ఒకప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇట్స్ అసెట్ ఫర్ ఇండియా. యోగా అనేది మన భారతదేశంలోనే గొప్ప సంపద అనమాట. ఇది ఇతర దేశాలకు ఎవరికీ లేని గొప్ప సంపద. ప్రపంచ యోగా దినోత్సవం అని మన ప్రధానమంత్రి గారు దాన్ని అంటే బాగా ప్రమోట్ చేస్తే ప్రపంచ దేశాలు కూడా దాన్ని ఒక మంచి టెక్నిక్ లాగా ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం. అవునంటారా కాదంటారా? యోగా ప్రపంచ దేశాలకు పాకిందా లేదా? సార్ రెస్పాండ్ కాండి, నాకు ఎవరో ఒకరు చెప్తే నేను ముందుకెళ్తాను. అవునా కదా? మరి మనకి బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేయడానికి వచ్చినప్పుడు అసలు యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశానికి వైద్య విధానంలో ఏకైక వైద్య విధానం ఉండే ఏమంటారు? ఆయుర్వేదం. ఎస్, ఎగ్జాక్ట్లీ. మరి ఇది ఇప్పుడు మనం ఏదైతే వైద్యం నేర్చుకుంటున్నామో, అనుభవిస్తున్నామో, తీసుకుంటున్నామో, చేయించుకుంటున్నామో దీన్ని ఏ వైద్య విధానం అంటారు? అలోపతి. అల్లోపతి. ఎవరు సార్ ఇది చెప్పేది? బాగా యాక్టివ్ ఉన్నారు. ఎవరు సార్? శివమోహన్ సార్. సూపర్ సార్. మీరు వృత్తిరీత్యా ఏం చేస్తారు? నేను ఇంజనీర్ సార్, ఎలక్ట్రికల్ ఇంజనీర్. సూపర్ సూపర్, ఓకే, రైట్, గుడ్. మనకేంటి అంటే ఆయుర్వేదం అనేది ఒకప్పుడు మన వాళ్ళని ఏమంటారు, వైద్యం చేసే వాళ్ళని? ధన్వంతరి. కాకుండా మనం ఏంటి అంటే పూర్వకాలంలో మన ఇంటికి వైద్యుని పిలిస్తే
తను ప్రతి రోగాన్ని జస్ట్ చెయ్యి నాడి పట్టుకొని రోగాన్ని చెప్పేవాడు. ఈవెన్ ఈ రోజులలో ఒక ఫీమేల్ కన్సీవ్ అయింది అంటే స్కాన్ చేసి టెస్టులు చేసి చెప్తేనే ఈ రోజు కన్ఫర్మేషన్ అవుతుంది. అప్పుడు ఒకప్పుడు ఉత్తగా ఈ ఆయుర్వేద వైద్యులు నాడి పట్టుకొని షీఈ్ ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసేవాడు. ఈ అద్భుతమైన నాలెడ్జ్ ఎక్కడిది? భారతదేశానికే సొంతమైన ఆయుర్వేదం. భారతీయులని మన ఇండియన్స్ ని రూల్ చేయడానికి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఫారిన్ కంట్రీస్ లో ఉన్న ఈ అల్లోపతి వైద్య విధానం మనకు అంటగట్టిపోయారు. ఓకే, ఇది తప్పని నేను అంటలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఇమ్మీడియట్ రిలీఫ్ కావాలంటే మనం ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో దానికి సంబంధించి వెళ్ళాలంటే అది ఓకే, అంటే ఇది మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ కాదు. కానీ మనం ఏంటంటే అక్కడ మన ఆయుర్వేదము యోగా కోసం ఇక్కడ రిలేట్ అయ్యాము. ఓకే, రైట్. మెడిటేషన్ అండ్ యోగా జనరల్ గా చూడండి, మీరు అసలు ఒక వ్యక్తి నిద్రలేమితో బాధపడుతుంటే, అంటే టైం లేదు తనకి, ఒక వ్యక్తి ఒక ఫర్ ఎగ్జాంపుల్ జర్నీ చేశాడు, ఇరిటేషన్ లో ఉన్నాడు, ఇంకేదో ప్రోగ్రామ్కి అటెండ్ కావాలి, తను గనక 1 గంట 2 గంటలు మంచి యోగా టెక్నిక్స్ పాటించి మెడిటేషన్ చేస్తే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ యోగ నిద్ర అంటారు, డీప్ స్లీప్ తోటి సమానం అవుతుంది. అంత రిఫ్రెష్ అవుతాడు. ప్లస్ టెన్షన్స్ లో ఉన్నప్పుడు ఒకసారి మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి, మీ బ్రెయిన్ వైబ్రేషన్స్ మీకు అర్థమవుతాయి. అంటే బ్రెయిన్ హార్ట్ బీట్ లా కదులుతున్నది, కొట్టుకుంటున్న ప్రకంపనలు మీకు తెలిసిపోతాయి. క్రమక్రమంగా అదంతా కూల్ అవుతున్న పరిస్థితులు మీరే అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్స్ ఎ గుడ్ టెక్నిక్. ఆసనాలు వేయడం అనండి, మనకి ప్రాణాయామ కానివ్వండి, ఇవన్నీ కూడా స్ట్రెస్ని చాలా బాగా తగ్గిస్తాయి, చాలా బాగా. అంటే అదే అంటే ఈ రోజులలో ఏంటంటే యోగా ఒక మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి టైం లేని వాళ్ళకి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ పొందడానికి అవకాశం ఉన్న ఏకైక టెక్నిక్ యోగా అండ్ ప్రాణాయామ మెడిటేషన్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే డాక్టర్లు ప్రతి ఒక్కరు కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే వాకింగ్. మన ఎక్సర్సైజ్ లోకి వెళ్ళా ప్రతి ఒక్కరు లావుగున్న వాళ్ళైనా, బక్కగున్న వాళ్ళైనా, పొట్టి వాళ్ళైనా, పొడిగి వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళకైనా జనరల్ గా వాక్ చేయమని చెప్తారు డాక్టర్. అందరికి సూటబుల్ ఎక్సర్సైజ్ అన్నమాట. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది మనము చేయడం అనేది బాడీకి అలవాటుగా చేయాలి. మనకి ఏంటి అంటే ఈ రోజుల్లో కంఫర్ట్స్ ఎక్కువైనాయి కాబట్టి ప్రతిదీ కూడా కూర్చున్న చోటకి తెప్పించుకునే పరిస్థితులు వచ్చేసాయి. ఒకప్పుడు ఏదైనా అవసరం ఉంది అంటే నడిచిపోయే వాళ్ళం, ఇప్పుడు అది సైకిల్ అనేది బాగా ఎక్కువ. ఇప్పుడు అంటే బైక్, లేదంటే కారు, పక్కింటోడికి పోవాలంటే సెల్ ఫోను, పక్క గదిలో ఉన్న పిలవాలంటే సెల్ ఫోను. ఈ కంఫర్ట్స్ ఎక్కువైనాయి కాబట్టి శారీరక శ్రమ అనేది తగ్గిపోతుంది. ఈ శారీరక శ్రమ అనేది మనం ఏం చేయాలి, ఇక తప్పనిసరి పరిస్థితులలో ఎక్సర్సైజ్ అనేది కంపల్సరిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నదనమాట. ఓకే, అండ్ హెల్దీ ఈటింగ్ ఇదో పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ మనం ఈ రోజులలో బాగా పిల్లలు ఇష్టపడి తినే ఆహారం ఏంటండి? జంక్ ఫుడ్. జంక్ ఫుడ్. జంక్ ఫుడ్డా జింక్ ఫుడ్డా? జంక్ ఫుడ్. జంక్ ఫుడ్. నేనేమన్నా జంక్ ఫుడ్ ఓకే అగ్నిమిత్ర, నేనేమన్నాను? నేను కూడా జంక్ ఫుడ్ అన్నానా, ఇంకా వేరే పదం వాడానా? జింక్ ఫుడ్. మరి జింక్ అంటే ఏంటి? డాక్టర్ దగ్గరికి పోతే జింకోవిట్ టాబ్లెట్ రాస్తాడు, తెలుసా మీకు? ఎప్పుడన్నా ఎవరైనా చూసారా జింకోవిట్ ప్రిస్క్రిప్షన్ లో? బి కాంప్లెక్స్ టాబ్లెట్ అన్నమాట. జింక్ ఫుడ్ తింటే తప్పు లేదు, జంక్ ఫుడ్ తింటే తప్పు. కాబట్టి హెల్దీ హ్యాబిట్స్. మనం చాలా మంది పిల్లల్ని గమనించండి, మనం ఫ్రూట్స్ కనుక పెడితే మొహమంతా ఎలాగో పెట్టుకుంటారు, తినడం ఏదో పెద్ద పాపమైనట్టు, నేరమైనట్టు. అదే నూడిల్స్ పెట్టండి, ఆవురు మనం తింటారు. అంటే ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ అనేది మనకి చాలా ప్రమాదకరమైనది. మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే ఆహారంలో అంటే ఎక్కువ మంది జనరల్గా వంట చేసేటప్పుడు ఆయిల్ వాడుతుంటారు కదా, ఆయిల్లో ఎంత క్వాలిటీ ఉంది, అసలు ఎంతవరకు ఇది అవుతుంది అంటే మనకి దొరుకుతుంది, తినేస్తున్నాం అంతే. ఇంకా
మరి దానికోసం హెల్త్ కోసం మనము అంటే జనరల్గా ఏంటి అంటే మనం హెల్తీగా ఉండాలంటే మనల్ని శరీరాన్ని పోషించుకోవడానికి అవసరమైనది ఆహారం. మరి ఆహారంలో ఎంత క్వాలిటీ ఉంది అది ఏమన్నా పరిశీలిస్తున్నామా, చూస్తున్నామా? వాటర్ ప్రాపర్గా ఎవరు తాగుతున్నారు? పర్ డే ఒక 6 లీటర్స్ తాగాలి, 5 లీటర్స్ తాగాలి. ఎవరైనా గమనిస్తున్నారా? టైం టు టైం తినడం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలకు తినాలి, మధ్యాహ్నం లంచ్ ఎప్పుడు చేయాలి, డిన్నర్ ఎప్పుడు చేయాలి. దట్ తినడం వేరు, ఇష్టంగా శరీరానికి కావాల్సిన పోషకాలు అందే విధంగా తినడం వేరు. ఆహారాన్ని అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మొబైల్ పెట్టుకుంటారు, ఇలా చూస్తూ తినేస్తుంటారు, టీవీ చూస్తూ తినేస్తుంటారు. కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది? మన ప్లేట్లో ఫుడ్ ఎక్కడుంది? కొంతమంది ఇలా చూస్తూ మనం అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది, వాడు కింద కలుపుతుంటాడు ప్లేట్లోంచి పక్క పెట్టేసి. అంటే మన భారతదేశంలో ఉన్న గొప్ప సంస్కృతి ఏంటి అంటే ఫారిన్ కంట్రీస్లో జనరల్గా చూస్తే కనుక వాళ్ళు స్పూన్స్ తోటి స్టిక్స్ తోటి తింటూ ఉంటారు, మనం చేతితోటే తింటాం. చేతితోటి ఆహారాన్ని కలిపి నోట్లో పెట్టడం అనేది కూడా ఒక మనకున్న మంచి సాంప్రదాయం అనమాట. పూర్వీకులు పెట్టిన ప్రతిదీ కూడా మనకి ఏంటి అంటే హెల్త్ రిలేటెడ్. స్పూన్స్తో తినడము ఆ కల్చర్ మనకు సంబంధం లేదు. అంటే ప్యాషన్గా తింటాం తప్ప మనం చేతితో ఆ కాన్షియస్గా ఏదైతే కలుపుతున్నామో ఆ కలుపుకొని నోట్లో పెట్టుకుంటే అది నాలుకకు తగలడం వల్ల ఈ స్పర్శ లోపలికి వెళ్ళడం వల్ల మనకు చాలా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఈ చేతి స్పర్శతోటి కాన్షియస్గా ఉంటుంది. అది హెల్త్ హ్యాబిట్స్లో నమిలి తినడం, ప్రాపర్గా నమిలి తినడం, దాన్ని ఆస్వాదిస్తూ తినడం, ఇదంతా మనం ఏమి తిన్నా లోపలికి వెళ్ళి జీర్ణమై శక్తినివ్వాలి అంటే మనకి నోట్లోనే బాగా నములుతున్నప్పుడు లాలాజలం రిలీజ్ అయ్యి అది మనకి శక్తిని ఇమ్మీడియట్గా 50% మన లాలాజలంతో మింగిల్ అయిపోయి శక్తిని రిలీజ్ చేయాలి. అంత బాగా నములుతున్నామా? కాన్సన్ట్రేటెడ్గా తింటున్నామా? ఏం తింటున్నామా? ఎంజాయ్ చేస్తున్నామా? లేదు. అంటే మనం ఎక్కువ రోగాలు కొని తెచ్చుకోవడానికి మనం చేతులారా చేసుకుంటున్న కారణాలే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఓకే, నెక్స్ట్. అండ్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్కి స్ట్రెస్కి సంబంధం ఉందంటారా? ఉందంటారా? ఎవరు? పరమేశ్వర్ సార్. సార్ మీరు చెప్పండి సార్. టైం మేనేజ్మెంట్కి స్ట్రెస్కి సంబంధం ఉందంటారా? సార్ మనం ఏదైనా టైంలో చేయలేకపోతే అయ్యో టైం అయిపోతుంది కదా, ఆఫీస్కి టైంకి వెళ్ళలేకపోతున్నాం కదా, స్కూల్కి టైంకి వెళ్ళలేకపోతున్నాం కదా, స్ట్రెస్ గురవుతుంది. ఓకే, గుడ్ 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 గుడ్. మరి టైం మేనేజ్మెంట్ అంటే అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి 24 గంటలే టైం ఉంటుంది, ప్రతి ఒక్కరికి. మరి 24 గంటల టైంని మనము సరిగ్గా వాడుకోకపోతే ఇన్ టైంలో మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock ఆఫీస్కి వెళ్ళాలి. మీరు ఏం చేస్తారు సార్ పరమేశ్వర్ సార్? మెడికల్ డిపార్ట్మెంట్ లో గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, ఆఫీస్ సూపరింటెండెంట్. ఓకే, గుడ్. మెడికల్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆఫీసు 10 గంటలకు అనుకోండి. 10 గంటలకి మీ ఆఫీస్లో మీరు ఉండాలి అంటే మీ ప్రణాళిక ఏ విధంగా ఉండాలి? మీరంటే హెడ్ క్వార్టర్లో ఉండే పని చేస్తారా, ఇంకెక్కడికైనా వెళ్ళి చేయాలా? హెడ్ క్వార్టర్లో మీ ఆఫీస్ కూడా ఇక్కడే. సో గుడ్. ఒక పెద్ద భారం తప్పింది, ఇంకెక్కడికో ట్రావెలింగ్ చేయాల్సిన పరిస్థితి లేదు. ఓకే, మీరు ఎన్ని గంటలకు లేచి ఎన్ని గంటలకు ఏమేమి పనులు చేస్తారు ఒకసారి చెప్పండి సార్. నేనైతే యాక్చువల్గా మార్నింగ్ 4:30కే లేస్తాను. 4:30, సూపర్, ఎక్సలెంట్. లేచి మెడిటేషన్ చేసి తర్వాత వాకింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని 7 నుంచి బాబుని కాలేజీలో దింపేసి 9కి టిఫిన్ చేసి 10 వరకు రెడీ అయ్యి వెళ్తుంది. 10:30కి ఆఫీస్. అంటే మీరు ఒక టైం టేబుల్ పెట్టుకున్నారు ఇక్కడ కదా? ఇది మనకి చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్న క్రమంలో మనకు ఒక టైం టేబుల్ ఉంటుండే, ఐడియా ఉందా? 10 o'clock ఫస్ట్ బెల్, 9:30కి ఫస్ట్ బెల్, 10 o'clock సెకండ్ బెల్, తర్వాత ప్రేయర్, ఫస్ట్ పీరియడ్ 45 minutes, సెకండ్ పీరియడ్ 45 minutes, అండ్ తర్వాత ఒక చిన్న బ్రేక్ ఇంటర్వెల్, తర్వాత ఒక 2 మళ్ళీ సెషన్స్,
ఆఫ్టర్ లంచ్, తర్వాత మళ్ళీ ఒక 2 పీరియడ్స్ 45 మినిట్స్ 45 మినిట్స్, దట్ కూడా 45 మినిట్స్ క్లాస్ చూడండి 45 మినిట్స్. ఎందుకు 45 మినిట్స్ పెట్టాల్సి వచ్చింది కూడా ఒక లాజిక్ ఉంది అక్కడ. చెప్తారా ఎవరన్నా? చెప్తారా? సార్ మన మైండ్ 45 మినిట్స్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎవరు సార్ ఇంత బాగా చెప్పింది? సార్ ఎవరు సార్? రత్నాకర్ రెడ్డి సార్. రత్నాకర్ రెడ్డి గారు ఏం చేస్తారు సార్? నేను ఇంజనీర్ సార్ ఇక్కడ జెన్కోలో. చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. సూపర్ సూపర్. ఓకే, సార్ చెప్పింది ఎగ్జాక్ట్లీ. అంటే 45 మినిట్స్ కంటే మన బ్రెయిన్ ఎక్కువ తీసుకోలేదు, మొత్తం డీవియేషన్ అయిపోతుంది మన తర్వాత. సో అందుకోసమనే 45 మినిట్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. కాబట్టి మనం ఏంటి అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మన 24 గంటల్ని మనం టైం టేబుల్ వేసుకొని ఏ టైంలో ఏం చేయాలి అనేది ఓవర్లాప్ కాకుండా ఒక పనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎంత సమయం వేయాలి అనేది మనం గనక నిర్ణయించుకొని గనక ఆ టైం ప్రకారం చేస్తే మనకి ఇంకొక పని ఓవర్లాప్ కాదు, దానివల్ల స్ట్రెస్ బిల్డప్ కాదు. టైం మేనేజ్మెంట్ అంటే అదనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్. రిలాక్సేషన్ మెథడ్స్. ఏ విధంగా రిలాక్స్ కావాలి మనం ఇంతకుముందు డిస్కస్ చేసాము. ఏంటి, ఒక స్కూల్లో టైం టేబుల్లో ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ కాగానే ఇంటర్వెల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? కొంత బ్రేక్ ఇవ్వాలి కాబట్టి. ఫస్ట్ 45 మినిట్స్కి సెకండ్ 40 మినిట్స్కి మధ్యలో బ్రేక్ ఉందా? ఉంటుందా? మనం అందరూ స్కూల్స్కి వెళ్ళొచ్చిన వాళ్ళమే కదా. బ్రేక్ దొరుకుతుందా లేదా? అన్అఫిషియల్ బ్రేక్. రాజు కావేరి గారు చెప్పండి సార్. ఉంటుంది సార్. ఉంటుంది. ఆ గ్యాప్ లో పిల్లలు ఏం చేస్తారు? రిలాక్స్ అవుతారు సార్ కదా. అంటే ఒక ఫస్ట్ పీరియడ్ లో ఒకసారి సబ్జెక్ట్ ఇంగ్లీష్ టీచర్ అనుకుందాం, శివమోహన్ గారు ఆ క్లాస్ టీచర్ అనుకుందాం, ఇంగ్లీష్ టీచర్. తర్వాత నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మ్యాథ్స్ క్లాస్ ఉంది. మ్యాథ్స్ టీచర్ ఎవరు అనుకుందాం? ఇక్కడ ప్రవళిక మేడం అనుకుందాం. ప్రవళిక మేడము ఫస్ట్ శివమోహన్ సార్ వెళ్ళి క్లాస్ చెప్పేసి బెల్ కొట్టగానే బయటకు వచ్చి, సార్ ఎవరో అన్మ్యూట్ లో ఉన్నట్టున్నారు చూడండి. శివమోహన్ సార్ ఇంగ్లీష్ క్లాస్ చెప్పి బయటికి బెల్ కొట్టగానే బయటకు వచ్చి సెకండ్ పీరియడ్ కి ప్రవళిక మేడం మ్యాథ్స్ చెప్పడానికి పోయే గ్యాప్ ఎంత ఉంటుంది అంటారు? అట్లీస్ట్ 2 minutes. 5 minutes ఉంటుంది సార్. 5 minutes. ఓకే, 2 to 5 minutes. ఈ 5 minutes లో కూడా పిల్లలు ఏం చేస్తారంటే ఈ గ్యాప్ లో ముచ్చట్లు పెట్టుకుంటూ కాస్త రిలాక్స్ అయిపోతారు. మళ్ళీ ఈ 2 periods తర్వాత ఒక 10 minutes 15 minutes గ్యాప్ వస్తుంది. బ్రేక్ అనేది మనకి మనిషి రిలాక్స్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో అలాగే ఓకే, ఎవరో చాట్ రైట్. లిజన్ టు మ్యూజిక్. బాగా స్ట్రెస్కి గురవుతున్న వ్యక్తి తనకి ఇష్టమైన వ్యాపకం, అందరికీ మ్యూజిక్ వినాలని ఏం లేదు. మ్యూజిక్ అనేది ఒక మంచి ఒక హీలింగ్ థెరపీ కూడా. అంటే సంగీతానికి రాళ్ళు కరిగించే శక్తి ఉందని చెప్పేసి వినే ఉంటారు. మ్యూజిక్ అనేది మనిషిలో నరాలను యాక్టివేట్ చేస్తుంది. అది మనిషిలో ఒక రకమైన ఉత్సాహాన్ని అందిస్తుంది. అంటే మనకి తెలియకుండానే ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ మనకి తెలియకుండా కాళ్ళు చేతులు ఆడుతుంటాయి, డాన్స్ రాని రాకపోని అని. అవునా కాదు? అంటే మ్యూజిక్ ఆ శక్తి ఉందన్నమాట. ఒక మంచి పాట అంటే కొంతమందికి ఓల్డ్ సాంగ్స్ మెలోడీ సాంగ్స్ అంటే ఇష్టం, కొంతమందికి ఫాస్ట్ బీట్ సాంగ్స్ అంటే ఇష్టం. వాళ్ళకున్న వర్క్ ప్రెషర్ లోంచి ఈ మ్యూజిక్ ని కనుక పెట్టుకుంటే ఆటోమేటిక్ గా కొంతమందికి పొద్దుట లేవగానే పాజిటివ్ వైబ్రేషన్ కోసం సుప్రభాతం పెట్టుకుంటారు, లేకపోతే ఇష్టమైన దేవుడి సాంగ్ వింటుంటారు. ఇవన్నీ వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటాయి. ఏమి వినాలి ఏంటిది అనేది వాళ్ళకి సంబంధించింది. బట్ మ్యూజిక్ ఓవరాల్ గా ఏంటంటే అందరికి కూడా ఒక మంచి రిలాక్సేషన్ మెథడ్. అండ్ పర్స్యూ హాబీస్. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ అగ్నిమిత్ర ఉంది, ఉన్నదా? అగ్నిమిత్ర ఉన్నారా? అగ్నిమిత్ర Yes, sir. ఓకే. వాట్ ఆర్ యూ స్టడీయింగ్?
9th class next. I'll be promoted to 9th class. Oh, super good. ఏ స్కూల్? DAV High School. ఏ స్కూల్ అమ్మా? DAV High School. ఓకే, గుడ్. నీ హాబీస్ ఏంటి? నేను టైక్వాండో ప్లేయర్. నేను టైక్వాండో ప్రాక్టీస్ చేస్తా డైలీ. సూపర్ సూపర్. ఓకే. సింగింగ్ సింగింగ్, వావ్. and reading storybooks and novels. Playing, drawing. సూపర్. మంచి మంచి హాబీస్ ఉన్నాయి, చాలా ఇన్స్పిరేషన్. రైట్, గుడ్. ఇంకెవరిని తీసుకుందాం? సార్ జ్ఞానేశ్వర్ గారు. సార్ ప్లీజ్ అన్మ్యూట్. సార్ మీ హాబీస్ చెప్పండి. బుక్ రీడింగ్ సార్. ఓకే, బుక్ రీడింగ్ సార్. నెక్స్ట్ వాకింగ్ సార్. వాకింగ్ అంటే స్ట్రెస్ వచ్చినప్పుడు వాకింగ్. ఓకే 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 ఓకే, రైట్. హాబీస్ సార్. టెక్నిక్, స్ట్రెస్ కి వాకింగ్ ఒక మంచి టెక్నిక్. తర్వాత సార్ లిజనింగ్ మ్యూజిక్ సార్. సూపర్ సూపర్. పొద్దుగా లేవగానే సుప్రభాతము, శివ పంచాక్షరి స్తోత్రాలు అవి. సూపర్, పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. రైట్. ఇక్కడ ఎవరిని తీసుకుందాం? కిషోర్ సార్, మీ హాబీస్ చెప్పండి సార్. సాంగ్స్ వినడం సార్, ఎక్సర్సైజ్ చేయడం, రీడింగ్ అండ్ బుక్స్ చదవడం. ఓకే, సాంగ్స్ వినడం, బుక్స్ రీడింగ్. రైట్. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ లో భాగంగా హాబీస్ ని, అంటే కొత్త హాబీస్ ని అలవాటు చేసుకోవడం, ఉన్న హాబీస్ ని కంటిన్యూ చేయడం. అంటే చూడండి, కొంతమందికి పుస్తకం చదవడం అనేది అలవాటుగా ఉండదు, కానీ పుస్తకాలు చదవడం వల్ల మంచి అద్భుతమైన జ్ఞానాన్ని మనము పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజులలో ఏంటంటే మొబైల్స్ వచ్చినాక ప్రతిదీ కూడా మొబైల్లో చూడడము, దాంట్లో ఏదో చేయడం అనేది మనకి బాగా జరుగుతున్న తంతు. మరి మొబైల్లో చూసిన ఎంతవరకు మనకు గుర్తుంటుంది అంటే అది క్వశ్చన్ మార్క్. నేను అందరినీ కలిసి చెప్తలేను, చాలా ఎక్కువ మందికి జరిగే విషయాన్ని నేను మాట్లాడుతున్నాను అన్నమాట. అదే ఒక బుక్ మనం తీసుకొని చదువుతూ, అండర్లైన్ చేస్తూ, మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంటే అది ఎంత మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి అంటే కొత్త హాబీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటి వరకు ఉన్న హాబీస్ కాకుండా కొత్తగా మనం ఏదైనా హాబీస్ ని కనుక మనం అలవాటు చేసుకుంటే, మనకు ఇష్టంగా ఏదైనా ఒకటి కనుక పెంచుకుంటే, దానికోసం మనం పెట్టే ఎఫర్ట్స్ మనలో ఉన్న స్ట్రెస్ ని ఫ్రీ చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఒక ట్రై చేద్దాం. ఇప్పుడు ఉన్నాయి కాకుండా ఇంకేదైనా ఒక ఇండోర్ గేమ్స్ కానివ్వండి, లేకపోతే ఫిజికల్ గేమ్స్ కానివ్వండి, బుక్ రీడింగ్ కానివ్వండి, మ్యూజిక్ వినడం కానివ్వండి, ఇట్లా కొత్తగా ఏదైనా ఒకటి ట్రై చేయడం వల్ల మనలో ఒక రకమైన ఆసక్తి పెరుగుతుంది, మనలో ప్రెషర్ ఫ్రీ కావడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, కనెక్ట్ విత్ నేచర్. ఎవరు ఉన్నారండి ఇక్కడ నేచర్తో కనెక్ట్ అయ్యే వాళ్ళు? నాకేదో కొంతమంది ఉన్నట్టు అనిపిస్తున్నది. శివమోహన్ గారిది ఏదో ఫోటో అదే ఉంది నాకైతే బ్యాక్గ్రౌండ్. మరి శివమోహన్ గారు చెప్పండి. మీ ఫోటో అయితే నాకు నేచర్తో కనెక్ట్ అయిన ఫోటో ఉంది. మరి మీరు నేచర్తో ఎంతవరకు కనెక్ట్ అయ్యారు ఏంటో మీరు ఒకసారి మీ ఫీలింగ్ షేర్ చేయండి. సరే, ఎప్పుడన్నా నేను ఒక ఆశ్రమానికి వెళ్తూ ఉంటా, అక్కడ అడవిలాగా ఉంటది, అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తుంటాను సార్. ఓకే, ఎక్సలెంట్. అంటే దాని ద్వారా మీకు ఎంజాయ్మెంట్ అనేది దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది సార్. ఎస్, నేచర్తో కనెక్ట్ అయి ఉండడం వల్ల 100% మనిషికి రిలాక్సేషన్ ఉంటుంది. చెట్లు, పూలు, పళ్ళు, గ్రీనరీ. మనం రిలాక్సేషన్ కోరుకున్నప్పుడు, మనం జనరల్గా ఒక ట్రిప్స్ వెళ్తున్నప్పుడు ఎక్కువ మంది కోరుకునే ప్లేసెస్ ఏంటండి? మన అద్భుతమైన భారతదేశంలో ఎక్కువ సుందరంగా కనిపించే ప్రాంతం ఏంటి? మనాలి, ఓకే, అక్కడికి వెళ్ళిన జనరల్ గా తిరిగే ప్లేసెస్, స్పాట్స్ ఏమై ఉంటాయి? కేరళ.
ఓకే. బెంగుళూరు, ఊటీ. ఓకే. ఓకే. మీరు అక్కడికి వెళ్ళారు కదా, మీరు సైట్ సీయింగ్ కి వెళ్ళినప్పుడు మీరు చూసే ఎక్కువ ప్రదేశాలు దేనితో నిండి ఉంటాయి? ఫారెస్ట్ ట్రీస్. ఓకే. గార్డెన్స్, ఫ్లవర్స్ కి సంబంధించినవి, ఫ్రూట్స్ కి సంబంధించిన మొక్కలు ఎక్కువ శాతం ఏంటంటే మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చి మనిషిని కూల్ చేయగలిగే కెపాసిటీ నేచర్కి ఉంది. మనం ఎక్కడ తిరిగినా కానీ, మీరు ఊటీ పోండి, అక్కడ హిల్ స్టేషన్ లో మొత్తం గ్రీనరీ ఉంటుంది. కాశ్మీర్ పోండి, ఎక్కడ చూసినా కానీ టెంపుల్స్ అని పెట్టారు. ఓకే, అంటే ఇట్స్ ఎ పార్ట్. మెజారిటీ ఏంటి అంటే గ్రీనరీ. చాలా మంది గార్డెన్స్ ఉంటాయి, గార్డెన్స్ లో వర్క్ చేయడం, పూల మొక్కలు పెంచడం, తర్వాత నీళ్లు పట్టడం, అదే పనిగా వాళ్ళు టైం దొరికితే చాలా మంది అదే పని చేస్తుంటారు. మనకి నేను ఈ మధ్యలో ఒక వీడియో చూశాను, మన టీవీ ఆర్టిస్ట్ రోలర్ రఘు గారు, ఎంతమందికి తెలుసు? సినిమాలో చేస్తారు రోలర్ రఘు, తెలుసా ఎవరికైనా? రఘు. సరే, ఓకే, ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. ఆయన ఏంటి అంటే, ఇట్లా నాకు కూడా కొత్త విషయం తెలిసిందనమాట. మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను. అంటే బాగా పర్సనాలిటీ ఉంటారు, మీకు ఐడియా ఉందో లేదో కానీ, వ్యక్తి కమెడియన్. తను ఏంటి అంటే టెర్రస్ మీద తనకి ఇంట్లో మొత్తం మొక్కలే, బయట గార్డెన్ లో మొక్కలే, మెట్ల మీద మొక్కలే, టెర్రస్ మీద మొక్కలే. తన ఇంటికి కావలసిన ఫ్రూట్స్ కానివ్వండి, కొత్తిమీర, మెంతికూర, పుదీనా, సంథింగ్ ఎవ్రీథింగ్ ఆయన ఇంట్లోనే పండించుకొని సేంద్రియ ఎరువులతోటి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు. చూడండి ఒకసారి, ఆలోచించండి. అంటే చాలా మంది ఈ రోజులలో ఏంటంటే రసాయనాలకు దూరంగా ఉంటూ ఆర్గానిక్ ఫుడ్ ని ఎంకరేజ్ చేస్తూ సొంతంగా పండించుకోవడానికి వాళ్ళు గార్డెన్ స్ట్రెస్ ఫ్రీ అవడానికి ఆయన ఎక్కువ టైం ఏంటంటే, ఇంకొకటి తెలుసా మీకు, మొక్కలతో మాట్లాడడం, కనెక్టివిటీ. తను ఏం చెప్పాడంటే, చెట్టు వాలిపోయినట్టు గనక, ఆ మొక్క వాడిపోయినట్టు గనక ఉంటే తను పోయి స్పర్శ ఇలా చేసేసి ఎలా ఉన్నావు అని అడిగితే మొక్క ప్రాణం పోసుకున్నట్టు మళ్ళీ కాస్త ఎనర్జెటిక్ గా తయారవడం అనేది ఇట్స్ 100% కరెక్ట్. అది అంటే గార్డెన్ వర్క్ చేసే వాళ్ళకి, మొక్కలతో మమేకమైన వాళ్ళకి ఇది తెలుస్తుంది. సో మనకి నేచర్ తో కనెక్ట్ అవ్వడం వల్ల అంత గొప్ప ఇది ఉంటుంది. మార్నింగ్ లేస్తేనే సూర్యుడు ఎంత బాగుంటుంది, ఎర్లీ అవర్స్, చల్లని గాలి, ఈవినింగ్ సన్సెట్, ఇవన్నీ కూడా నేచర్ తో కనెక్ట్ అయితే మనం ఆస్వాదిస్తే చాలా మంది ఏంటంటే మిస్ అవుతున్నారు. అంటే చాలా మంది పిల్లలు ఈ రోజులలో ఫాస్ట్ లైఫ్ లో, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా 9-10 గంటలకు లేవడం, నైట్ 11, 12, 1 గంటకు పడుకోవడం. అంటే ఈ సన్సెట్, సన్ రైజ్ మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బయట అట్మాస్ఫియర్ మిస్ అవుతున్న వాళ్ళు ఉంటారు. మనకు ఒకప్పుడు ఏంటి అంటే, ఈ స్పీడ్ లైఫ్ కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి వెన్నెల్లో బయట మంచాలు వేసుకొని హ్యాపీగా చంద్రుని చూస్తూ, వెన్నెలను చూస్తూ, ఆస్వాదిస్తూ, అమ్మమ్మ నాన్నమ్మ చెప్పే కథలను వింటూ ఎంజాయ్ చేసినది మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు. ఇదంతా చాలా అద్భుతమైన నేచర్ తో కనెక్ట్ అయి ఉన్న పరిస్థితులు అనమాట. ఈ రోజుల్లో అది లేదు. సో ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్ మెథడ్, టెక్నిక్. అండ్ ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. మనకి ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే, మనకి హెల్ప్ చేస్తే, అది ఎవరైనా కానీ ఏదైనా కానీ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావంతో ఉండడం అనేది ఒక మంచి ఫీల్ అనమాట. అంటే వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతతో ఉన్నాము అంటే వాళ్ళ వైపు నుంచి మనకు వచ్చే ఒక మంచి ఫీలింగ్ వాళ్ళు మనకి తెలియ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నాకు శివమోహన్ సార్ ఏదో ఒక చిన్న ఫేవర్ చేశారు, ఒక హెల్ప్ చేశారు, ఏదైనా సందర్భంలో అవసరం ఉంది అనుకుంటే, నేను తన పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేస్తే నాలో ఉండే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. తనకు కూడా, అరే నేను హెల్ప్ చేస్తే సార్ నాకు ఇలా గ్రాటిట్యూడ్ తెలిపారు అని తనలో కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇద్దరి పట్ల మ్యూచువల్ గా ఏర్పడుతుంది అనమాట. సో గ్రాటిట్యూడ్ ఈజ్ ఏ టెక్నిక్. అంటే ప్రతి ఒక్క దానికి కూడా, యూనివర్స్ కూడా మనం గ్రాటిట్యూడ్ తెలపాలి. ఇప్పుడు మనకి ఈ రోజు ఇలా ఉన్నామంటే అది యూనివర్స్ మనకి లా ఆఫ్ అట్రాక్షన్, మన క్లాస్ ఉంటుంది, ఇదంతా పెద్ద సబ్జెక్ట్. యూనివర్స్ తోటి ఎలా ఉంటుంది, మనం అనుకున్నది ఎలా జరుగుతుంది ఏంటిది అనేది. గ్రాటిట్యూడ్ మనం ప్రతి దానికి కూడా, మనం ఇప్పుడు మనం క్లాస్ అయిపోతుంది, మీకు స్పీకర్ వచ్చారు, స్పీకర్ క్లాస్ చెప్పారు. మనకి ఇంపాక్ట్ లో ఏంటి అంటే చాలా మంది ఉన్నతమైన వ్యక్తుల పరిచయాలు జరుగుతుంటాయి.
వాళ్ళు ప్రొఫెషనల్ గా చాలా బిజీగా ఉన్నప్పటికీ ఇంపాక్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ లో మనకు ఒక క్లాస్ చెప్తారు, వచ్చి ఒక గంటన్నర క్లాస్ తీసుకుంటారు. వాళ్ళు బిజీ షెడ్యూల్ ఎంత ఉన్నప్పటికీ, సార్ ఒక క్లాస్ కావాలి సార్ అంటే వాళ్ళు క్లాస్ ఇచ్చిపోతారు. ఒక్క రూపాయి కూడా తీసుకోరండి, ఒక్క రూపాయి కూడా ఇయ్యం. మరి అట్లాంటి వ్యక్తికి మన క్లాసు, మన నాలెడ్జ్ని పెంచుకోవడానికి నేర్చుకోవడానికి వచ్చిన వ్యక్తులుగా మనం గ్రాటిట్యూడ్ ప్రతిరోజు అడుగుతుంటారా లేదా? ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇట్స్ కాల్డ్ గ్రాటిట్యూడ్. అంటే ఆ కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి మనం. అండ్ నెక్స్ట్ స్లైడ్. టైం 9:30 వరకు ఎండ్ చేస్తాను. సార్ ఏదైనా బోరింగ్గా ఉందా క్లాసు? చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్లైడ్ జైన్ సార్. లైఫ్ స్టైల్ చేంజెస్ is a task. Maintain work-life balance. జనరల్గా మనకి జరుగుతున్న పరిస్థితులలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివమోహన్ సార్ని తీసుకుందాం. సార్ ఏమనుకోరు కదా నేను మాట్లాడితే? ఏమనుకోరు సార్. రైట్. సార్ వచ్చి ఒక ఇంజనీర్. సార్ ఏదో ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్. మేడం ఏం చేస్తారు సార్? మేడం హౌస్ వైఫ్ సార్. ఓకే, గుడ్. ఇదే కావాలి నాకు. అయితే సారు ఇంజనీర్ కాబట్టి ఆఫీస్కి వెళ్తారు. తనకు సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పవర్ సంబంధించిన డిపార్ట్మెంటే కదా సార్ మీది? ఎస్ సార్. మరి పవర్కు సంబంధించి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంతమంది వ్యక్తులను హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, ఎంతమందితో మాట్లాడాల్సి వస్తుంది, ఎంతమందితో మాట్లాడాల్సి వస్తుంది, బిల్స్ వసూలు కానివ్వండి, పవర్ సప్లై కానివ్వండి, రకరకాలమైన వ్యవహారాలు ఉంటాయి. సార్ పొద్దుట 9 గంటలకు 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు 8 గంటలకు రిటర్న్ వస్తారు. తన డ్యూటీ తను చేయడం అనేది తన బాధ్యత. కుటుంబ పోషణలో మనము పని చేస్తేనే కుటుంబము పోషింపబడుతుంది. మరి తను చేసే పని తను అక్కడ ఆఫీస్లో చేస్తే తనకి డబ్బులు వస్తున్నాయి. తద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నారు, పిల్లల్ని చదివించుకుంటున్నారు, జరుగుతుంది. మరి మేడం ఇంట్లో ఉన్నారు. మేడం ఏం చేస్తున్నారు? సార్ కోసము, కుటుంబం కోసము తను కూడా డ్యూటీ చేస్తుంది. పొద్దుట లేస్తేనే ఇంట్లో పనులు చేస్తూ సార్ని రెడీ కావడానికి కావాల్సిన సరంజామా అంతా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వండి, సార్కి స్నానానికి సంబంధించి, బట్టలకు సంబంధించి, ఐరన్ సంథింగ్ సార్ ఆఫీస్ పోయేంత వరకు చేసి, సార్ బయటికి వెళ్ళినాక మేడం కాస్త రిలాక్స్ అయ్యి తన పని తను చేసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నానికి సంబంధించిన లంచ్ బాక్స్ పెట్టేయడమా, లేకపోతే ప్రిపేర్ చేయడమా, పిల్లల్ని పంపించడమా, అండ్ సార్ వచ్చేంత వరకు ఇంట్లో అంతా సర్ది పెట్టుకొని అంతా నీట్గా చేసుకుని పిల్లలు వచ్చేంత వరకు చూసుకొని వస్తారు కదా. మరి మేడం గురించి సార్ ఏం ఆలోచిస్తారు? సార్దే పని, మేడంది పని కాదా? అవునా కాదు? చెప్పాలి, అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి, లేదా టైం వేస్ట్ అవుతుంది మనకి. నేను అట్లాగే ఆగిపోతాను, నేనైతే మాట్లాడాను. మన ఫీమేల్స్కి ఇద్దాం అవకాశం. ఓకే, ఇక్కడ మేడమ్స్ ఎవరున్నారు? మేడమ్స్ అసలు వీడియోస్ ఎక్కువ మంది ఆఫ్ చేసుకున్నారు. ఎవరు? చాలా ఇంపార్టెంట్ పని సార్ మేడం చేసేది. మీరేం అంటే చేస్తారు మేడం మేడం? చేయడం వల్లనే సార్ ఎఫెక్టివ్ గా చేయగలుగుతాడు ఆఫీస్ లో, మేడం కోఆపరేషన్ ఉంటే. ఓకే, మీరేం చేస్తారు మేడం? ఐఎమ్ ఆల్సో ఇంజనీర్ సార్, సేమ్ డిపార్ట్మెంట్. శివమోహన్ సార్ వాళ్ళ కొలీగ్ సార్. సూపర్. సరే, మరి మేడం చేస్తున్న పనిని తక్కువ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? ఇప్పుడు ఇంకా ఇప్పుడు మేడం మాట్లాడింది అయితే డబుల్ టాస్క్. మేడం జాబ్ చేయాలి, మళ్ళీ ఇంట్లో ఆ రోల్ ప్లే చేయాల్సిందే. అవునా మేడం? డబుల్ రోల్ ప్లే చేయాలి కదా. ఓకే, రైట్. ఇప్పుడు శివమోహన్ సార్ మేడం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి మేడం సార్ వచ్చేసరికల్లా అన్ని క్లియర్ చేసి పెట్టకపోతే, సార్ ఇంట్లోకి రాగానే చిందర వందరగా ఉంటే సార్ ఎలా ఉంటాడు? చిరాకు వస్తుందా, లేదా అని లైట్ తీసేసుకుంటారా? సార్ మీరే చెప్పండి, శివమోహన్ సార్. ఇల్లు చిందర వందరగా ఉంటే మీరు ఇంటికి రాగానే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చిరాకు వస్తుంది. ఏంటి ఇలా ఉన్నాయి, ఏం కదా, ఏం చేస్తున్నావు అసలు అనేసి కొద్దిగా వాయిస్ గట్టిగా వస్తుంది. ఓకే,
మేడం ఇల్లు నీట్ గా పెట్టారు, మీరు వచ్చేసరికి అలా అంతా సర్ది పెట్టి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంది. మీకు ఎలా ఉంటుంది మీ మెంటల్ స్టేటస్? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కదా ఎస్. కదా. మరి మీరు మీ ఆఫీసులో చేసిన పని మీరు అక్కడ చేసేసి, ఒకవేళ ఇల్లు ప్రశాంతంగా ఉన్నా మీరు ఇంట్లోకి రాగానే చిర్రుబుర్రులాడితే పరిస్థితి, మీ ఆఫీసులో టెన్షన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తే మేడంకి ఎలా ఉంటుంది? అంటే తనకి వేరే ఇది లేదు కాబట్టి కూల్గానే రిసీవ్ చేసుకుని అర్థం చేసుకుంటుంది సార్. కూల్ గానే అర్థం చేసుకుంటుంది. అంటే మీరు అంటే జనరల్ గా మీకు ఏదో ఒక మీ సుపీరియరో లేకపోతే కస్టమర్స్ అంటే ఫార్మర్స్ సంథింగ్ మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేశారు, బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మీరు ఇంటికి వచ్చి ఆ ఫ్రస్ట్రేషన్ ఏమన్నా తీస్తారా, లేకపోతే కామ్ గానే ఉండిపోతారా? జనరల్ గా మాట్లాడుకుందాం, అంటే మీరు కాదు, జనరల్ గా అనుకుందాం. ఎలా జనరల్గా ఉంటుంది మీకు? ఏదైనా చిన్న ఇది రీజన్ వచ్చినా వెంట అవుట్ అవడానికి మనము ఆలోచిస్తుంటాం. నేనేమడిగానంటే స్పార్క్ ఎక్కడ దొరుకుతుందా అన్నట్లు ఉంటుంది పరిస్థితి. నేనేమడిగానంటే మీరు ఆఫీసులో జాబ్ చేస్తున్న క్రమంలో మీకు ప్రెషర్ ఎక్కువైంది అంటే, ఎక్కువ మంది వ్యక్తుల్ని కలవడం, ఫార్మర్స్ తోటో వ్యక్తులతోటో బిల్స్ దగ్గరనో మీ సుపీరియర్ అని మిమ్మల్ని అరవడము, కోపడ్డము బాగా ఇష్యూ అయింది. దాన్ని మీరు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే రిలాక్స్ అవ్వడానికి జనరల్ గా ప్రతి ఒక్కరు ఏంటంటే పని చేసిన క్రమంలో ఇంటికి వస్తే రిలాక్సేషన్ కోరుకుంటారు. ఆ రిలాక్సేషన్ చేసిన క్రమంలో మేడం మీకు మంచిగా హ్యాపీగా ఇల్లంతా సర్ది నీట్ గా పెట్టారు, మీరు ఇంటికి వచ్చారు. మీ మూడ్ ఎలా ఉంటుంది ఇంటికి వచ్చాక? అంటే ఇంత ముందేమో మేడం చిందరవందరగా ఉంటే బాగుండదు, బాగుంటే బాగుంటుంది అనేది అన్నారు. నేనేమడుగుతున్నానంటే మీ ప్రెషర్ ఇంటికి తీసుకొస్తారా లేదా? మిమ్మల్ని బాగా మెంటల్ గా డిస్టర్బ్ చేశారు మీ వర్క్ ప్లేస్ లో, మీరు ఎలా ఉంటారు? జనరల్ గా మీరు మీన్స్ జనరలైజ్ చేసి చెప్పండి. జనరల్గా అంటే క్యారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఎస్, ఓకే. ఆ క్యారీ చేస్తున్న క్రమంలో మీరు ఆల్రెడీ కమిట్ అయ్యారు, మేడం బయటికి తీసుకెళ్దామని ఆల్రెడీ వాళ్ళు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి పెట్టుకున్నారు. మూవీకో లేకపోతే ఫంక్షన్కో లేకపోతే జస్ట్ అవుట్ సైడ్ కి వెళ్దామని, రెస్టారెంట్ కి వెళ్దామని పెట్టుకున్నారు. మీరు ఇరిటేషన్ లో ఉన్నారు, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మరి మేడం రాగానే ఏం కోరుకుంటారు? మా సార్ రాగానే రెడీ అయి ఉండాలి కాబట్టి సార్ రాగానే ఫ్రెష్ అప్ అవుతారు, స్నానం చేస్తారు, ఇమ్మీడియట్ గా బయటకు వెళ్ళడం అని ఒక మంచి మూడ్ లో ఉంటారు. మరి మీరు వచ్చి ఆడ ఫైర్ అయ్యారు అనుకోండి, ఏంటి పరిస్థితి? అంటే వాతావరణం అంతా మారిపోతుంది సార్. ఉమ్, ఇంకా ఇంకా నెగిటివ్ అయిపోతుంది. కదా. ఎస్. చాలా మంది చేస్తున్న పనులు ఏంటి అంటే, ఎక్కువ మంది అంటే నేను ఇంతకుముందు చెప్పాను, మేడం టాస్క్ మేడందే, మేడం జాబును తక్కువ చేయడానికి లేదు. మీరు డబ్బుల కోసం పనిచేస్తే మీరు ఆఫీసులో పనిచేస్తున్నారు, డబ్బులు తెస్తున్నారు. ఇంట్లో వ్యక్తి మేడం అనే వాళ్ళు డబ్బులు లేకుండా పని చేస్తున్నారు. మనకన్నా 8 అవర్స్ పని చేస్తే సరిపోతుంది, కానీ వాళ్ళు మిగిలిన టైం అంతా పని చేస్తున్నట్టు. ఒక పడుకునే టైం 6 గంటలో 7 గంటలు 8 గంటలు పక్కకు పెడితే మిగిలిన వర్క్ అంతా వాళ్ళే చేస్తున్నారు. మనం పైగా ఆర్డర్స్ వేస్తే అద్దే ఇద్దే వాటర్దే నువ్వేం చేస్తున్నావు అని చాలా తక్కువ చేసి మాట్లాడతాం. ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ కావడానికి ఎక్కువ కారణాలు ఇవే అనమాట. అంటే వ్యక్తులను ప్రేమించడం, అంటే ఫ్యామిలీ లైఫ్ ని మనం ఇంత ముందు డిస్కస్ చేసినట్టు, అంటే మనం కలిసి ఉంటున్న క్రమంలో మనం పనులు చేసుకోవడం తప్పు లేదు. మనం చేస్తూ ఒకసారి బ్రాడ్గా ఆలోచించండి, మనం వర్క్ చేస్తున్నది 8 గంటలో 10 గంటలో కదా. మరి మన వైఫ్ మన పని చేస్తున్న క్రమంలో డబ్బుల్ని మనం అడిగి మనల్ని అడిగి తీసుకోవాలి. ఎంతమంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందండి వైఫ్? ఒకసారి ఆలోచించండి. మనము పనిచేసిన క్రమంలో వీళ్ళు ఏది పని చేస్తున్నట్టు లైట్ గా తీసేసి, వాళ్ళని తక్కువ చేసేసి, వాళ్ళకున్న సరదాల్ని ఆలోచనల్ని అన్నిటిని పక్కకు పడేసి, నేను ఏదో పెద్ద పని చేసి వస్తే నువ్వేంది నాకు ఇంత చికాకు చేస్తున్నావు, అక్కడ ప్రాబ్లం ఎంత ఉందో నీకు తెలుసా, ఏం చేస్తున్నా తెలుసా అంట. మరి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ నాకు ఏమొస్తాయండి? వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీన్స్ మీరు పనిచేస్తున్న పనిని మీరు గుమ్మంలోకి ఎంటర్ అవుతున్నారు అంటే చెప్పులు వదిలేసినట్టే అక్కడ వదిలేసి ఇంట్లోకి వెళ్తేనే ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయగలం. అఫ్ కోర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేవనడానికి ఏం లేదు, కానీ డిస్కస్ చేసే విధానం, షేర్ చేసుకునే విధానం, రెస్పాండ్ అయ్యే విధానం, అంటే మనము ప్రతిదీ కూడా ఇంట్లో భార్యతో చెప్పుకోవడం, పిల్లలతో చెప్పుకోవడం, పెద్దలుంటే తల్లిదండ్రులతో చెప్పుకోవడం అనేది మనకు చెబితే కొంత స్వాంతన చేకూరుతుంది అనే విధానంలో మనం కోరుకుంటాం. ఇట్స్ కామన్.
బట్ మనం చెప్తున్న విధానం ఏంటి, రియాక్ట్ అవుతున్న విధానం ఏంటి, రుద్దుతున్న విధానం ఏంటి, వీ హ్యావ్ టు అనలైజ్. మనం ఆలోచించాలి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతినడం వల్ల ఫ్యామిలీ లైఫ్ చాలా దెబ్బతింటుంది. ఎవరన్నా కానివ్వండి, ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. టైం మేనేజ్మెంట్ ఒక ఇప్పుడు వాటిని పెట్టుకుంటే మనకు చాలా టైం అయిపోతుంది. కానీ ఇవన్నీ కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ లో భాగాలు కాబట్టి మనం సబ్జెక్ట్ టచ్ చేయాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా వీటిని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంటే చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇవన్నీ ఆ టైం మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే పని చేసి ఇంటికి వస్తున్నామో ఆ చేసిన క్రమం, చెప్పులు వదిలేసిన క్రమం, ఎలాగ బయట గుమ్మం బయట వదిలేసి చెప్పులు ఎలా వదిలేసి లోపలికి వెళ్తామో వాటిని అన్నిటిని బయటనే వదిలేసి లోపలికి వెళ్ళాలి ఫ్రెష్గా. మళ్ళీ బయటకు వస్తే దాన్ని క్యారీ చేయాలి. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఏ విధమైన మాట్లాడాలి, ఎలా ఉండాలి, జస్ట్ మనం ఒక టెక్నిక్ని ఫాలో అయ్యి మన రిలాక్సేషన్ కోరే క్రమంలో వాళ్ళతోటి చాలా ప్రేమగా చూసుకోవాలి. అదే మాట నేను ఇంతకుముందు మేడం ఏటో రెస్టారెంట్కో మూవీకో వెళ్దాం అనుకున్న క్రమంలో, ప్లీజ్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, కొంచెం రేపు వెళ్దాంలే అని తనని ఊరడించి కొంచెం ఊరుకోబెట్టి కన్విన్స్ చేయగలిగితే చూడండి. అదే కసురుకుంటే నీకు ఎప్పుడు పని లేదా, రాగానే ఏదో అంటావు, బయటికి వెళ్దామంటావు, అదంటావు ఇదంటావు, కొంచెం వాయిస్ రేజ్ చేసి అంటే కనుక ఎంత ప్రాబ్లం అవుతుంది. ఒకసారి రెండుసార్లు చూస్తే ఈయన ఇంతేలా అని చెప్పేసి తనలో కూడా ఒక రకమైన ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది. సో అట్లాంటి కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, నెక్స్ట్, గెట్ అడిక్వేట్ స్లీప్. దట్ మీన్స్ ఈ రోజులలో ఏంటి అంటే సెల్ ఫోన్స్ కి, టీవీస్ కి బాగా అడిక్ట్. ఈ సెల్ ఫోన్స్ మెయిన్గా ఏంటి అంటే మనకి బెడ్రూమ్ లోకి వెళ్ళినాక కూడా పడుకోవడానికి ముందు సెల్ ఫోన్ చూస్తూ నిద్ర రావట్లేదని మనం సెల్ ఫోన్ చూస్తూ ఉంటాం. మనము చూస్తున్న క్రమంలో మొదలు పెడితే, స్క్రోల్ చేయడం మొదలు పెడితే ఈ వేలు ఒకసారి చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఫింగర్స్ కరెక్ట్గా పడుతున్నాయా లేవో, ఆధార్ కార్డు చెక్ చేయడానికి పోయినప్పుడు. అంటే ఆ కిలోమీటర్లు స్క్రోల్ చేస్తూ ఉంటాం సోషల్ మీడియాని. మరి నిద్ర అనేది రావాలి అంటే బెడ్రూమ్ లో వాతావరణం ఎలా ఉండాలి, మన కళ్ళు ఇది మన మొబైల్ చూస్తున్న క్రమంలో ఎలా స్ట్రెస్ గురవుతాయి. క్వాలిటీ ఆఫ్ స్లీప్, మంచి గాఢ నిద్ర. ఒక మనిషికి 8 hours నిద్ర అయితే కొంతమంది బాడీస్ని బట్టి అది చేంజ్ అవుతుంటుంది. మంచి నిద్ర ఎంతమంది పోతున్నారు, ఆ నిద్ర వల్ల బాడీ ఎంత, మైండ్ ఎంత రిలాక్స్ అవుతుంది, నిద్రలేమి వల్ల ఎంతమంది సమస్యలు ఫేస్ అవుతున్నారు. మంచి నిద్రపోతే బాడీ ఎంత రిలాక్స్ అయిపోతుంది, మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది రేపటి పని కోసం. మరి ఆ నిద్రని మనం ఏం చేస్తున్నాం సరే ఆలోచించాలి. రోగాలు రావడానికి అతి ముఖ్య కారణం నిద్రలేమి. ఆ నిద్రకు సంబంధించిన వ్యవహారం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పిన యోగా కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, యోగాసనాలు కానివ్వండి, ఏదైనా కానీ ఇవన్నీ చేయడం వల్ల మనిషి మంచి నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. క్వాలిటీ నిద్ర, గాఢ నిద్ర, మంచి నిద్ర. అంటే 8 hours స్లీప్ అయితే మనం బాగా గాఢ నిద్రలోకి పోయే ఎంతసేపు ఉంటుందో ఒకసారి చెప్పండి ఎవరైనా, చాట్ బాక్స్లో చెప్పండి ఫాస్ట్గా. టైం బాగా అయిపోయింది, 9:30, తొందరగా కంక్లూడ్ చేద్దాం. చాట్ బాక్స్లో పెట్టండి మంచి గాఢ నిద్ర ఎన్ని గంటలు ఉంటుంది అవుట్ ఆఫ్ 8 hours. 2 hours, 3 hours, 3 hours, గుడ్. 2 to 3 hours, రైట్. 7 hours అని పెట్టారు, ఓకే గుడ్. మనకి 8 గంటలలో గాఢ నిద్ర అనేది 2-3 hours ఉంటుంది, 3 hours మ్యాక్సిమం ఉంటుంది, రైట్. అంత నిద్ర గనక పోతే మనిషి హ్యాపీగా రిలాక్స్ అయిపోతాడు రేపటి పని కోసం. చూడండి, మంచి నిద్ర పోలేని వ్యక్తి పొద్దుట లేవాలంటే ఇబ్బంది పడుతుంటాడు, చాలా ఇబ్బంది పడుతుంటాడు. ఒళ్ళు నొప్పులు అంటాడు, కళ్ళు మంటలు అంటారు, రకరకాలుగా లేజినెస్ ఉంటుంది. అదే మంచిగా హ్యాపీగా నిద్రపోయిన వ్యక్తి హ్యాపీగా లేస్తాడు. అదే చిన్న తేడా అనమాట. ఓకే రైట్. నెక్స్ట్, స్టే కనెక్టెడ్ విత్ లవ్డ్ వన్స్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం లవ్డ్ వన్స్ అంటే జనరల్గా ఏంటి అంటే మన ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ మనం ఏదైనా ఇష్యూస్ ఉంటే షేర్ చేసుకోవడం. మన ఫ్రెండ్స్తో కొంతమంది ఉంటారు, ఏదైనా సమస్య వచ్చిందంటే హ్యాపీనెస్ కానివ్వండి, సాడ్నెస్ కానివ్వండి, ఏదైనా వచ్చిందంటే షేర్ చేసుకోగానే మనలో ఒక రకమైన రిలీఫ్ ఉంటుంది. అవునా కాదు? ఎంతమందికి ఈ ఫీలింగ్ ఉందండి, అనుభవం, ఎక్స్పీరియన్స్ అందరికి ఉంటుందా? చిన్న పెద్ద పిల్లలతో పెద్దలతో అందరికి ఉంటుంది కదా. ఒకళ్ళు వైఫే కావచ్చు, ఒకళ్ళు ఫ్రెండే కావచ్చు, ఒకళ్ళు
తల్లితో కావచ్చు, ఒకళ్ళు తండ్రితో కావచ్చు, ఎవరెవరితో కావచ్చు. ఆ కనెక్ట్ అయి ఉండడం వల్ల మనకి సంతోషం అయితే ఎన్హాన్స్ అవుతుంది, దుఃఖం అయితే కనుక రిలీఫ్ అవుతుంది. సో మన ఫ్యామిలీ తోటి నియర్ అండ్ డియర్ తోటి కనెక్ట్ అయి ఉండడం అండ్ అవాయిడ్ టొబాకో అండ్ ఆల్కహాల్. మరి ఈ సబ్జెక్ట్ నేను చెప్పాలంటే ఆల్కహాల్ మంచిదా అండి? అది మంచిదంటారా? మందు మంచిదేనా? మందులాగా పనిచేస్తుందా? ఓకే, దీన్ని తొందరగా కంక్లూడ్ చేద్దాం, పెద్ద సాగదీయొద్దు. నాట్ గుడ్. ఓకే, గుడ్. అయితే చాలా మందికి ఏంటి అంటే ఎక్కువ మంది ఇప్పుడు టొబాకో, అంబర్లని, గుట్కాలని, రకరకాలమైన పాన్ మసాలాలను తినడం అనేది బాగా జరుగుతుంది. చూడండి, స్ట్రెస్ లో ఉన్న వ్యక్తి ఏమంటాడు, స్మోకింగ్ ఉన్న అలవాటు ఉన్న వ్యక్తి టక్క 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 సిగరెట్స్ స్మోక్ చేస్తాడు. కొంతమంది చైన్ స్మోకర్స్ ఉంటారు, అదే పనిగా ఒక సిగరెట్ అయిపోగానే ఇంకో సిగరెట్ కంటిన్యూషన్, ఒక 3-4 చైన్ స్మోకర్స్ ఉంటారు. కొంతమంది పాన్లు తింటారు, కొంతమంది గుట్కాలు తింటారు, పాన్ మసాలా తింటారు, ఈ రకరకాలుగా తింటుంటారు అనమాట. కొంతమంది ఆల్కహాల్ తాగుతారు, ఎందుకంటే ఆ ప్రాబ్లం గనక ఏదైనా కొంచెం బాధ అనిపించిందంటే గనక మందేసి హ్యాపీగా మత్తుగా నిద్రపోవచ్చు అనుకుంటారు, లేకపోతే ఒక రకమైన ఆనందంలో తేలియాడతా అనుకుంటారు. అకేషనల్ గా సందర్భం వస్తే ఏదో ఫ్రెండ్స్ తోటో సందర్భం వచ్చినప్పుడు ఏదో జాయ్ చేయడం కోసం వేరు, ఆల్కహాల్ ని అదే పనిగా తాగడం వేరు. తద్వారా ఏంటంటే ఫైనాన్షియల్ లాస్, హెల్త్ పరంగా లాస్, తద్వారా కుటుంబానికి ప్రాబ్లం, ఇవన్నీ ఉండడం జరుగుతుంటుంది. టొబాకో చూయింగ్ చేయడం వల్ల, స్మోకింగ్ చేయడం వల్ల అంటే క్యాన్సర్కి ఎక్కువ కారణాలు అవుతుంటుంది. ఈ పాన్ మసాలా, గుట్కా ఇవి తిన్న వాళ్ళు సెల్ఫ్గానే ప్రాబ్లం ఫేస్ చేస్తే, స్మోకింగ్ చేయడం వల్ల తను స్మోక్ చేయడం వల్ల ఇతరులను కూడా ఎఫెక్ట్ చేస్తాడు, తెలియకుండానే ఇతరులకు ద్రోహం చేస్తున్నారు. మరి అది ఎంతవరకు సమంజసమో వాళ్ళే ఆలోచించుకోవాలి. సో వీటినన్నిటిని అవాయిడ్ చేయడం వల్ల మనం కాస్త ఈ చేంజెస్ ద్వారా మనలో ఉన్న స్ట్రెస్ని కొంచెం చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అవాయిడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, వెన్ టు సీక్ హెల్ప్. మరి స్ట్రెస్లో ఉన్న వ్యక్తి ఏ పరిస్థితులలో మన మెడికల్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది అంటే, ఇక్కడ మనకి ఏంటి అంటే జనరల్గా 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి వచ్చేసి సైకియాట్రిస్ట్, రెండోది సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ ఏం చేస్తారు, సైకాట్రిస్ట్ ఏం చేస్తారు? ఎవరన్నా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. వీడియోస్ చాలా మంది ఆఫ్ చేసుకున్నారు, ఇట్స్ నాట్ గుడ్. ఒక 4-5 మాత్రమే ఆన్ చేసుకున్నారు. ఐ థింక్ క్లాస్ దొరుకుతుందేమో అని నేను అనుకుంటున్నాను. చెప్పండి సార్. సైకాలజిస్ట్ ఏమో కౌన్సిలింగ్ ద్వారా తనలో ఉన్న భావాలను తగ్గిస్తాడు సార్. సైకియాట్రిస్ట్ ఏమో మందుల ద్వారా బాగు చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్సలెంట్, సూపర్ సార్, సూపర్. ఎప్పుడు డాక్టర్ని కలవాల్సి వస్తుంది అంటే కాన్స్టాంట్ యాంగ్జైటీ, అదే పనిగా వ్యక్తిలో ఉద్రేకము, ఆవేశం కనుక అదే పనిగా జరుగుతున్న క్రమంలో, అండ్ డిప్రెషన్ సిమ్టమ్స్, లోన్లీనెస్, చీకటి గదిలోకి వెళ్ళిపోవడము, వ్యక్తులతో కలవకపోవడము, ఎటువంటి ఫీలింగ్స్ షేర్ చేసుకోకపోవడం, ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఇన్హెబిలిటీ టు కోప్ విత్ డైలీ టాస్క్స్. అంటే మనకి జనరల్గా ప్రతి వ్యక్తి దినచర్యలో భాగంగా రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటాడు. అంటే తన స్ట్రెస్ కారణంగా కాన్సన్ట్రేషన్ లోపం వల్ల పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్న క్రమంలో, అండ్ ప్రొఫెషనల్ హెల్ప్ అంటే ఈ ఎవరైతే డాక్టర్స్ అనుకున్నామో సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, వాళ్ళ హెల్ప్ తీసుకొని మనము ఈ హెల్త్ ఇష్యూ ఏదైతే మెంటల్ స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత త్వరగా అంటే మేనేజ్ చేసుకోగలిగినంత వరకు ఓకే, శృతి మించింది అంటే కనుక వీ హ్యావ్ టు నీడ్ మెడికల్ అసిస్టెన్స్ అనమాట. కాబట్టి ఆ సందర్భంలో కౌన్సిలింగ్తో సరిపోతుందా, మెడికేషన్ అవసరమా, ఆ సందర్భాలను బట్టి మనము చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ స్లైడ్ సార్. జైన్ సార్.
ఓకే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అంశాలను పరిశీలిస్తే స్ట్రెస్ గల కారణాలు, స్ట్రెస్ ఎలా బిల్డప్ అవుతుంది, వాటికి గల కారణాలు ఏంటి, వాటిని ఏ విధమైన టెక్నిక్స్ తోటి మనము యోగా అండ్ ప్రాణాయామ, మెడిటేషన్, ఎక్సర్సైజ్, లిజనింగ్ మ్యూజిక్, వాకింగ్ స్ట్రెస్ని ఫామ్ అవుతున్న క్రమంలో అవాయిడ్ చేయడానికి కావాల్సిన టెక్నిక్స్ కానివ్వండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానివ్వండి, టైం మేనేజ్మెంట్ కానివ్వండి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి, ఈ టెక్నిక్స్ అన్ని పాటిస్తూ ఇన్ కేస్ ఆఫ్ ప్రాబ్లం కనుక రేజ్ అవుతుంది అనుకుంటే మెడికల్ అసిస్టెన్స్ కోసం సైకాట్రిస్ట్ని కలవడం, తద్వారా మన జైన్ సార్ చెప్పినట్టు ఎప్పటికీ చిరునవ్వుతో ఉండడం, వ్యక్తులతో మింగిల్ అవ్వడం, నియర్ అండ్ డియర్ తోటి ప్రాబ్లమ్స్ కానీ సంతోషం కానీ ఉంటే షేర్ చేసుకోవడం, ఇటువంటి టెక్నిక్స్ తోటి అద్భుతంగా మనము ఈ స్ట్రెస్ని మేనేజ్ చేయడం అనేది సాధ్యమవుతుంది. ఓకే, నెక్స్ట్ స్లైడ్ సార్. జైన్ సార్. ఇట్స్ మీ. మీకు ఈ సెషన్ నచ్చితే మీరు ఫీడ్బ్యాక్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏ విధంగా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఓకే, తప్పకుండా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే, జైన్ సార్, ఓవర్ టు జైన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.